హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కేఎన్ఆర్ ట్యూటోరియల్స్. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. నేను ఈ వీడియోకి 500 లైక్స్ అనేవి టార్గెట్ ఇస్తున్నాను. ఈ టార్గెట్ అనేది కంప్లీట్ అవ్వగానే నెక్స్ట్ వీడియో అనేది వెంటనే అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఆర్ఆర్బీ గ్రూప్ డీకి సంబంధించి మన ఛానల్లో ప్రతి సబ్జెక్ట్కి సంబంధించినటువంటి 500 మోస్ట్ ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ కెమిస్ట్రీకి సంబంధించి మరియు బయాలజీకి సంబంధించి మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్తో మనం వీడియో చేయడం జరిగింది. వాటికి సంబంధించినటువంటి ప్లేలిస్ట్ లింక్ అనేది కామెంట్ సెక్షన్లో పిన్ చేస్తాను మరియు డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. సో అక్కడికి వెళ్ళి చెక్ చేయండి. ఈరోజు ఈ వీడియోలో మనం ఫిజిక్స్ 500 మోస్ట్ ఇంపార్టెంట్ ఎంసీక్యూ సిరీస్లో భాగంగా పార్ట్ 1కి సంబంధించి 100 మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ చూడండి, సామర్థ్యం యొక్క ఎస్ఐ ప్రమాణం ఏమిటి? వాట్ ఈస్ ద ఎస్ఐ యూనిట్ ఆఫ్ పవర్? సో ఇక్కడ జౌల్ అనేది శక్తి యొక్క ప్రమాణం, ఎనర్జీ యొక్క ప్రమాణం అవుతుంది. నెక్స్ట్ న్యూటన్ అనేది ఫోర్స్ అంటే బలం యొక్క ప్రమాణం అవుతుంది. నెక్స్ట్ వాట్ అనేది సామర్థ్యం అంటే పవర్ యొక్క ప్రమాణం అవుతుంది. నెక్స్ట్ పాస్కల్ అనేది మనకేంటంటే ఇక్కడ పీడనం యొక్క ప్రమాణం అంటే ప్రెజర్ యొక్క ప్రమాణం అవుతుంది. సో ఓకేనా. సో మన కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. వాట్ అనేది సామర్థ్యం యొక్క ఎస్ఐ ప్రమాణం అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 10 కేజీల ద్రవ్యరాశి గల వస్తువు 5 మీటర్స్ పర్ సెకండ్ వేగంతో కదులుతుంటే దాని గతిశక్తి ఎంత? గతిశక్తి అంటే ఏంటి? మనకి కైనెటిక్ ఎనర్జీ. సో ఎప్పుడైనా ఒక ప్రాబ్లం ఇచ్చినప్పుడు సో కన్ఫ్యూజ్ అవ్వకుండా ఫస్ట్ ఏమేమి ఇచ్చారో చూసుకోవాలి, దేనికి రిలేటెడ్గా ఇచ్చారో చూసుకోవాలి, అంటే దేన్ని ఐడెంటిఫై చేయమంటున్నారో తెలుసుకోవాలి. సో ఫస్ట్ ఏమి ఇచ్చారు అంటే ద్రవ్యరాశి ఇచ్చారు. ఫస్ట్ ద్రవ్యరాశి ఎం ఇచ్చారు, ఎంత? 10 kgs. నెక్స్ట్ ఏమి ఇచ్చారు? వేగం వి ఇచ్చారు, ఎంత? 5 మీటర్స్ పర్ సెకండ్. ఓకేనా. నెక్స్ట్ ఏం కనుక్కోనమంటున్నారంటే కైనెటిక్ ఎనర్జీని కనుగొనమంటున్నారు. సో ఓకేనా. ఇప్పుడు కైనెటిక్ ఎనర్జీకి ద్రవ్యరాశికి వేగానికి రిలేషన్ ఏంటి మనకి అంటే KE = ½ mv². సో ఇక్కడ m వాల్యూ ఎంత? 10 kgs. నెక్స్ట్ v వాల్యూ ఎంత? 5 kgs. సో సబ్స్టిట్యూట్ చేయండి. ½ 10 × 5². ఓకేనా. సో దెన్ 2 1s 2 5s, 2 1 2 5. సో అప్పుడు 5 × 5² అంటే 25 రాయొచ్చు. 5 5 25, 5 5 25. సో నెక్స్ట్ ఇక్కడ 5 × 25 అంటే 5 25 ఎంత? 5 25 ఎంత? 125 అవుతుంది. పొటెన్షియల్ ఎనర్జీ ఎంత? 125 జౌల్స్ అవుతుంది. ఓకేనా. సో ఎప్పుడైనా ప్రాబ్లం ఇచ్చినప్పుడు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఏమేం ఫ్యాక్టర్స్ ఇచ్చారో తెలుసుకొని సో వాటిని ఐడెంటిఫై చేసిన తర్వాత మనకి దేన్ని కనుగొనమంటున్నారో సో దాంతో మనకి ఇచ్చినటువంటి ఫ్యాక్టర్స్ యొక్క సంబంధాన్ని కనుక మనం తెలుసుకోగలిగితే ఈజీగా ఒక ప్రాబ్లమ్ని మనం సాల్వ్ చేయొచ్చు. సో గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది. సో మనకి ప్రీవియస్గా అడిగినటువంటి క్వశ్చన్ ఇదే కాన్సెప్ట్తో మనకి ఇంకో క్వశ్చన్ కూడా అడిగే అవకాశం ఉంటుంది, ఇంకొకసారి కూడా క్వశ్చన్ అడిగే అవకాశం ఉంటుంది. గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. సో అంటే ఆప్షన్ సి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఆర్ఆర్బీ గ్రూప్ డి ఆస్పిరెంట్స్ కోసం మన కేఎన్ఆర్ ట్యూటోరియల్స్ నుంచి టెస్ట్ సిరీస్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ టెస్ట్ సిరీస్ అనేది మీకు హై క్వాలిటీ కంటెంట్తో వస్తుంది. ప్రతి సబ్జెక్ట్కి సంబంధించి 500 మోస్ట్ ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ అనేవి ఇందులో ఉంటాయి. చాలా తక్కువ కాస్ట్లో మీకు బోత్ మీడియం అంటే తెలుగు మీడియం మరియు ఇంగ్లీష్ మీడియంలో ఈ టెస్ట్ సిరీస్ని ప్రొవైడ్ చేస్తున్నాం. ఎవరైనా ఈ టెస్ట్ సిరీస్ని అవైల్ చేసుకోవాలనుకుంటే మీరు ప్లే స్టోర్ నుంచి కేఎన్ఆర్ ట్యూటోరియల్స్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకొని అక్కడ నుంచి మీరు ఈ టెస్ట్ సిరీస్ని అవైల్ చేసుకోవచ్చు. ఇంకొక విషయం, ఈ 500 మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్కి సంబంధించినటువంటి పీడిఎఫ్స్ అనేవి మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ పీడిఎఫ్స్ని మీరు డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ కూడా తీసుకొని చదువుకోవచ్చు. దాదాపుగా 9 to 10 monthsకి సంబంధించినటువంటి 600 మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని కూడా మనం ఇందులో ప్రొవైడ్ చేస్తున్నాం. ఈ కరెంట్ అఫైర్స్కి సంబంధించి టెస్ట్ సిరీస్ ఉంటుంది మరియు ఈ కరెంట్ అఫైర్స్ యొక్క పీడిఎఫ్స్ని డౌన్లోడ్ చేసుకొని మీరు ప్రింట్ తీసుకొని కూడా చదువుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ అండి, కింది వాటిలో ఏది సదిశ రాశి? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ వెక్టార్ క్వాంటిటీ అంటున్నాడు. సో అంటే కరెక్ట్ ఆప్షన్ మనకి స్థానభ్రంశం. ఇక్కడ దూరం అనేది అదిశ రాశి, వడి అనేది కూడా అదిశ రాశి. నెక్స్ట్ స్థానభ్రంశం అనేది ఇది సదిశ రాశి మనకి. నెక్స్ట్ ద్రవ్యరాశి అనేది అదిశ రాశి. ఓకేనా. కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ అండి. సో దానికంటే ముందు కొన్ని అదిశ రాశులు కొన్ని సదిశ రాశులు చూడండి.
స్కేలర్ క్వాంటిటీస్ అంటాం. అదిశ రాశుల్ని స్కేలర్ క్వాంటిటీస్ అంటాం, సదిశ రాశుల్ని వెక్టార్ క్వాంటిటీస్ అంటాం. సో దూరం కానివ్వండి ఆర్ డిస్టెన్స్, వడి ఆర్ స్పీడ్, ద్రవ్యరాశి, కాలం, ఉష్ణోగ్రత, పని, శక్తి, వైశాల్యం, ఘనపరిమాణం, సాంద్రత, ఇవన్నీ కూడా అదిశ రాశులు లేదా స్కేలర్ క్వాంటిటీస్ అంటాం. నెక్స్ట్ సదిశ రాశులు. సదిశ రాశులు అంటే వెక్టార్ క్వాంటిటీస్ అంటాం. వెక్టార్ క్వాంటిటీస్ అంటాం. స్థానభ్రంశం కానివ్వండి, వేగం కానివ్వండి, బరువు, త్వరణం, బలం కానివ్వండి, ద్రవ్య వేగం కానివ్వండి, నెక్స్ట్ టార్క్ కానివ్వండి, విద్యుత్ క్షేత్రం, అయస్కాంత క్షేత్రం, ఇవన్నీ కూడా మనకి సదిశ రాశులు. సో కంపల్సరీ క్వశ్చన్ అడుగుతాడు. చాలాసార్లు ప్రీవియస్గా ఈ కాన్సెప్ట్ పైన మనకి క్వశ్చన్ అడగడం జరిగింది. గుర్తుపెట్టుకోండి, ఏవి అదిశ రాశులు, ఏవి సదిశ రాశులు, ఏవి స్కేలర్ క్వాంటిటీస్, ఏవి వెక్టర్ క్వాంటిటీస్ కంపల్సరీగా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ మనకి ఇక్కడ జాబితా వన్లో అంటే మ్యాచింగ్ టైప్ ఆఫ్ క్వశ్చన్ ఇచ్చారు. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు, దానికి సంబంధించి దృగ్విషయం, కాంతి యొక్క దృగ్విషయం అంటే లైట్ ఫినామినా ఇచ్చారు. సో ఇక్కడ చూడండి, ఆకాశం నీలి రంగులో కనిపించడం అనేది దేనికి సంబంధించింది అంటే కాంతి పరిక్షేపణం, అంటే స్కాటరింగ్ ఆఫ్ లైట్ వల్ల మనకి ఆకాశం అనేది బ్లూ కలర్లో కనిపిస్తుంది. అంటే ఏ అనేది 1తో మ్యాచ్ అవుతుంది. నెక్స్ట్ బి చూడండి, వజ్రం ప్రకాశించిన, స్పార్క్లింగ్ ఆఫ్ డైమండ్ అంటే దేనివల్ల అంటే మనకి కాంతి సంపూర్ణాంతర పరావర్తనం, టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్, ఓకేనా, 1తో మ్యాచ్ అవుతుంది. కాంతి యొక్క సంపూర్ణాంతర పరావర్తనం వల్ల వజ్రం అనేది ప్రకాశిస్తుంది. సో నెక్స్ట్ సి చూడండి, నీటిలో మునిగినటువంటి కడ్డీ వంగినట్లు కనిపించడం, ఏ స్టిక్ అపియరింగ్ బెంట్ వెన్ ఇమ్మర్స్డ్ ఇన్ వాటర్ అంటే కాంతి వక్రీభవనం. కాంతి వక్రీభవనం వల్ల మనకి నీటిలో మునిగినటువంటి కడ్డీ అనేది వంగినట్లుగా కనిపిస్తుంది. రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ వల్ల మనకి స్టిక్ అనేది కొంచెం బెండ్ అయినట్టుగా కనిపిస్తుంది. 4తో మ్యాచ్ అవుతుంది. నెక్స్ట్ చూడండి, ఇంద్రధనస్సు ఏర్పడడం. ఇంద్రధనస్సు ఏర్పడడం అనేది కాంతి విక్షేపణం అనే ధర్మం వల్ల కలుగుతుంది. డిస్పర్షన్ ఆఫ్ లైట్ వల్ల మనకి కాంతి విక్షేపణం వల్ల ఇంద్రధనస్సు అనేది ఏర్పడుతుంది. అంటే 2తో మ్యాచ్ అవుతుంది. ఓకేనా. సో ఇక్కడ ఆకాశం నీలి రంగులో కనిపించడం అనేది సో ఇక్కడ 3తో మ్యాచ్ అవుతుంది. సో 3-1-4-2 3-1-4-2 అంటే మనకి ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, కుంభాకార కటకాన్ని, ఇది స్టేట్మెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్. ఫస్ట్ స్టేట్మెంట్లో కుంభాకార కటకాన్ని అభిసారి కటకం అని కూడా అంటారు. ఏమంటున్నాడు అంటే కుంభాకార కటకాన్ని అభిసారి కటకం అని కూడా అంటాం అంటున్నాడు. ఏ కన్వెక్స్ లెన్స్ ఈజ్ ఆల్సో కాల్డ్ ఏ కన్వర్జింగ్ లెన్స్. ఎస్, ఈ స్టేట్మెంట్ అనేది మనకి కరెక్టే. కుంభాకార కటకాన్ని మనం అభిసారి కటకం అని కూడా అంటాం. అంటే కన్వెక్స్ లెన్స్ని మనం కన్వర్జింగ్ లెన్స్ అని కూడా అంటాము. స్టేట్మెంట్ 1 అనేది మనకి కరెక్టే. నెక్స్ట్ స్టేట్మెంట్ 2 చూడండి, ఇది దాని గుండా వెళ్ళే సమాంతర కాంతి కిరణాలను ఒక బిందువు వద్ద కేంద్రీకరిస్తుంది. సో ఏమంటున్నాడంటే ఒక కుంభాకార కటకాన్ని తీసుకుంటే సో తన గుండా వెళ్ళేటటువంటి సమాంతర కాంతి కిరణాలను, ఓకేనా, సో ప్యారలల్ లైట్ రేస్ని ఏం చేస్తుందంటే ఒక కేంద్రం వద్ద ఒక బిందువు వద్ద కేంద్రీకృతం అయ్యేలాగా చేస్తుంది. ఒక బిందువు వద్ద కేంద్రీకృతం అయ్యేలాగా చేస్తుంది. ఏంటది? కుంభాకార కటకం లేదా కన్వెక్స్ లెన్స్. ఓకేనా. సో దాన్నే మనం అభిసారి కటకం అని కూడా అంటాం. సో స్టేట్మెంట్ 2 కూడా మనకి కరెక్ట్ అవుతుంది. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి, సో ఇది మనకి కుంభాకార కటకం లేదా అభిసారి కటకం అంటాం. సో ఇది మనకి ఏం చేస్తుందంటే సమాంతరంగా వచ్చేటటువంటి కాంతిని ఒక బిందువు వద్ద కేంద్రీకృతం అయ్యేలాగా లేదా ఫోకస్ అయ్యేలాగా చేస్తుంది. సో 2 స్టేట్మెంట్స్ కూడా మనకి కరెక్టే. అంటే ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, విద్యుత్ ప్రవాహాన్ని కొలిచే పరికరం ఏది? సో విద్యుత్ ప్రవాహాన్ని మనం దేంతో కొలుస్తామంటే అమ్మీటర్తో కొలుస్తాం. విద్యుత్ ప్రవాహాన్ని మనం అమ్మీటర్తో కొలుస్తాం. విచ్ ఇన్స్ట్రుమెంట్ ఈజ్ యూజ్డ్ టు మెజర్ ఎలక్ట్రిక్ కరెంట్ అంటే అమ్మీటర్. సో ఓకేనా. సో వోల్ట్ మీటర్ అంటే వోల్టేజ్లో డిఫరెన్స్ని ఐడెంటిఫై చేయడానికి. గాల్వానోమీటర్ అంటే మనకి సో చిన్న చిన్న విద్యుత్ ప్రవాహాలని ఐడెంటిఫై చేయడానికి. సో ఇక్కడ ఓమ్ మీటర్ అంటే నిరోధాన్ని కొలవడానికి, రెసిస్టెన్స్ని కొలవడానికి మనం ఓమ్ మీటర్ని ఉపయోగిస్తాము. ఆప్షన్ బి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, జడత్వం అనే భావన ఏ నియమానికి సంబంధించింది? జడత్వం అనే భావన మనకి న్యూటన్ మొదటి గమన నియమానికి సంబంధించింది. న్యూటన్ యొక్క మొదటి గమన నియమానికి సంబంధించింది. న్యూటన్ ఫస్ట్ లాకి సంబంధించినటువంటిది. ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా. ఇక్కడ న్యూటన్ మొదటి గమన నియమం ఏం చెప్తుంది అంటే ఎలాంటి బాహ్య బలం ఉపయోగించనంత వరకు
సో బలం అంటే ఎఫ్. ఎలాంటి బాహ్య బలం ఉపయోగించినంత వరకు మనకి నిశ్చల స్థితిలో ఉండే వస్తువు ఎప్పుడూ కూడా నిశ్చల స్థితిలోనే ఉంటుంది. నెక్స్ట్ గమనంలో ఉన్నటువంటి వస్తువు అనేది గమనంలోనే ఉంటుంది. ఓకేనా. సో ఎలాంటి బలమో బాహ్య బలం ప్రయోగించినంత వరకు నిశ్చల స్థితిలో ఉన్నటువంటి వస్తువు నిశ్చల స్థితిలోనే ఉంటుంది, లేదంటే గమనంలో ఉన్నటువంటి వస్తువు అనేది గమనంలోనే ఉంటుంది. సో దాన్నే మనం ఏమంటామంటే న్యూటన్ మొదటి గమన నియమం అంటాం. సో దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక బస్సు అనేది స్పీడ్గా వెళ్తుంది అనుకోండి, సడన్గా దాన్ని ఆపేశారనుకోండి. ఒక బస్సు స్పీడ్గా వెళ్తున్నప్పుడు దాన్ని సడన్గా బ్రేక్ వేసి ఆపేస్తే అందులో ఉన్నటువంటి ప్రయాణికులు మనకి ముందుకు వంగుతారు. సో దీన్నే మనం న్యూటన్ మొదటి గమన నియమానికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. దీన్నే న్యూటన్ మొదటి గమన నియమాన్ని మనం ఏమంటామంటే జడత్వ నియమం అని కూడా అంటాము. సో నెక్స్ట్ న్యూటన్ రెండవ గమన నియమం. న్యూటన్ యొక్క రెండవ గమన నియమం ఏం చెప్తుంది అంటే, చూడండి, ఒక వస్తువు యొక్క త్వరణం అనేది, ఒక వస్తువు యొక్క యాక్సిలరేషన్ లేదా త్వరణం అనేది దానిపై ప్రయోగించబడిన బలానికి అనులోమానుపాతంలోను, ఒక వస్తువు యొక్క త్వరణం అనేది లేదా యాక్సిలరేషన్ అనేది దానిపై ప్రయోగించిన బలానికి అనులోమానుపాతంలోను, నెక్స్ట్ దాని యొక్క ద్రవ్యరాశికి విలోమానుపాతంలోనూ ఉంటుంది. F = m/g. ఇది మనకి ఏంటంటే న్యూటన్ యొక్క రెండవ గమన నియమం. ఎగ్జాంపుల్ కనుక చెప్తే, న్యూటన్ రెండవ గమన నియమానికి రెండు బాల్స్ తీసుకున్నారనుకోండి. ఒక చిన్నది అంటే స్మాల్ బాల్ ఒకటి బిగ్ బాల్. సో స్మాల్ బాల్ యొక్క ద్రవ్యరాశి m1 అనుకోండి, బిగ్ బాల్ యొక్క ద్రవ్యరాశి m2 అనుకోండి. ఎప్పుడు కూడా బిగ్ బాల్ యొక్క ద్రవ్యరాశి ఎక్కువగా ఉంటుంది, m2 = m1. ఇప్పుడు రెండు వేరు ద్రవ్యరాశులు ఉన్నటువంటి రెండు బాల్స్ తీసుకొని ఆ రెండింటి పైన మనం ఒకే రకమైనటువంటి బలాన్ని కనుక ప్రయోగించినట్లయితే F1 = F2 అనుకోండి. అంటే రెండింటిపైన ఒకే రకమైనటువంటి బలాన్ని ప్రయోగిస్తున్నాం. సో అలా ప్రయోగించినప్పుడు తక్కువ ద్రవ్యరాశి ఉన్నటువంటి బాల్ ఏమో ఎక్కువ దూరం ప్రయాణం చేస్తుంది. సో ఎక్కువ ద్రవ్యరాశి ఉన్నటువంటి బాల్ ఏమో తక్కువ దూరం ప్రయాణం చేస్తుంది. సో న్యూటన్ రెండవ గమన నియమం ఏం చెప్తుంది అంటే, బలానికి ద్రవ్యరాశికి మరియు బలానికి త్వరణానికి ఉన్నటువంటి సంబంధాన్ని చెప్తుంది. ఎప్పుడైతే మీరు ఎక్కువ ద్రవ్యరాశి తక్కువ ద్రవ్యరాశి ఉన్నటువంటి రెండు బాల్స్ తీసుకొని ఒకే విధమైనటువంటి బలాన్ని ప్రయోగిస్తారో, ఎక్కువ ద్రవ్యరాశి ఉన్నటువంటి బాల్ అనేది తక్కువ ద్రవ్యరాశి ఉన్నటువంటి బాల్ కంటే తక్కువ దూరం ప్రయాణం చేస్తుంది. అంటే తక్కువ ద్రవ్యరాశి ఉన్న బాల్ ఏమో మనకి ఎక్కువ దూరం ప్రయాణం చేస్తుంది. ఇక్కడ చూడండి, దూరం అంటే ఫర్ ఎగ్జాంపుల్ d1 అనుకోండి. సో నెక్స్ట్ ఇక్కడ m2 యొక్క దూరం అనేది d2 అనుకోండి. ఎప్పుడు కూడా d1 అనేది d2 కంటే ఎక్కువగా ఉంటుంది. దీన్నే మనం న్యూటన్ యొక్క రెండవ గమన నియమం అంటాం. నెక్స్ట్ చూడండి, న్యూటన్ మూడవ గమన నియమం. న్యూటన్ యొక్క మూడవ గమన నియమం ఏం చెప్తుందంటే, ఎప్పుడైనా ప్రతి చర్యకు కూడా ప్రతిచర్య అనేది ఉంటుంది. ఓకేనా. ప్రతి చర్యకి కూడా ప్రతిచర్య ఉంటుంది. ఓకేనా. ప్రతి చర్యకి కూడా ప్రతిచర్య అనేది అంటే ప్రతి యాక్షన్కి ఆపోజిట్ యాక్షన్ అనేది ఉంటుంది. ఓకేనా. ఎగ్జాంపుల్ ఏంటంటే, మనకి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ర్యాకెట్ని ప్రయోగిస్తున్నారు అనుకోండి. సో ర్యాకెట్ని ప్రయోగిస్తున్నప్పుడు దాని నుంచి మండుతున్నప్పుడు, ఇక్కడ ఇంధనం మండుతున్నప్పుడు దాని నుంచి వాయువులు విడుదలవుతాయి. ఓకేనా. ఇంధనం మండుతున్నప్పుడు దాని ఎండ్ నుంచి వాయువులు అనేవి విడుదలవుతాయి. సో ఎప్పుడైతే ఈ వాయువులు విడుదలవుతున్నాయో, ఈ రాకెట్ ఏం చేస్తుందంటే ఈ వాయువుల్ని కింది వైపుకి నెట్టడానికి ట్రై చేస్తుంది. ఎప్పుడైతే రాకెట్ నుంచి వాయువులు విడుదలవుతాయో, రాకెట్ ఏం చేస్తుందంటే ఈ వాయువులని కింది వైపుకి నెట్టడానికి ట్రై చేస్తుంది. సో అదే వాయువులు ఏం చేస్తాయంటే, ఆ విడుదలవుతున్నటువంటి వాయువులు ఏం చేస్తాయంటే ఈ రాకెట్ని పైకి నెట్టడానికి ట్రై చేస్తాయి. రాకెట్ యొక్క చర్యను మనం ఏమంటామంటే యాక్షన్ అంటాం. ఓకేనా. రాకెట్ యొక్క చర్యను మనం యాక్షన్ అంటాం. సో నెక్స్ట్ వాయువుల యొక్క చర్యను మనం ఏమంటామంటే రియాక్షన్ అంటాం. సో ఈ రియాక్షన్ వల్లే మనకి ఈ రాకెట్ అనేది మూడవ గమన నియమం ద్వారా రాకెట్ ప్రొపల్షన్లో పైకి రాకెట్ అనేది వెళ్తుంది. సో అంటే రాకెట్లు అనేవి పనిచేయడం అనేది దేనిపైన ఆధారపడుతుంది? న్యూటన్ యొక్క మూడవ గమన నియమం పైన ఆధారపడుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. అంటే అకార్డింగ్ టు క్వశ్చన్, జడత్వం అనే భావన ఏ నియమానికి సంబంధించిందంటే
న్యూటన్ మొదటి గమన నియమానికి సంబంధించింది. న్యూటన్ మొదటి గమన నియమాన్ని మనం ఏమంటామంటే జడత్వ నియమం అని కూడా అంటాము. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే స్టేట్మెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్. స్టేట్మెంట్ 1లో ఏమంటున్నాడంటే ఇంతకుముందు చూసాం కుంభాకార ఘటకాన్ని గురించి చూసాం, ఇప్పుడేమో పుటాకార ఘటకాన్ని గురించి చూద్దాం. సో స్టేట్మెంట్ 1లో పుటాకార ఘటకాన్ని మనం అపసారి ఘటకం అని కూడా అంటాము. ఇంతకుముందు కుంభాకార ఘటకాన్ని ఏమన్నాం, అభిసారి ఘటకం అన్నాం. సో ఇప్పుడు పుటాకార ఘటకాన్ని ఏమంటున్నాం, అపసారి ఘటకం అంటున్నాం. సో పుటాకార ఘటకాన్ని అపసారి ఘటకం అని కూడా అంటాం. ఏ కన్కేవ్ లెన్స్ ఈజ్ ఆల్సో కాల్డ్ ఏ డైవర్జింగ్ లెన్స్. అంటే కన్కేవ్ లెన్స్ని మనం ఏమంటామంటే డైవర్జింగ్ లెన్స్ అని కూడా అంటాము. సో ఈ స్టేట్మెంట్ అనేది మనకి కరెక్టే. సో నెక్స్ట్ ఇది దాని గుండా వెళ్ళే సమాంతర కాంతి కిరణాలను ఒక బిందువు నుండి వెలువడుతున్నట్లుగా వికేంద్రీకరిస్తుంది. ఓకేనా. సో ఇంతకుముందు కుంభాకార ఘటకం ఏం చేస్తుంది, సమాంతరంగా తన పైన పడుతున్నటువంటి కాంతి కిరణాలను ఒక బిందువు వద్ద కేంద్రీకరిస్తే, అదే మనకి ఈ పుటాకార ఘటకం ఏం చేస్తుంది అని అంటే తన పైన పడ్డేటువంటి ఈ సమాంతర కాంతి కిరణాలను ఒక బిందువు గుండా వికేంద్రీకరిస్తుంది. అదేమో కేంద్రీకరిస్తే ఒక బిందువు వద్ద, ఇదేమో ఒక బిందువు నుంచి వికేంద్రీకరిస్తుంది. సో రెండింటికి తేడా అదే. రెండు స్టేట్మెంట్స్ కూడా కరెక్టే. సో అంటే ఆప్షన్ సి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఇది మనకేంటంటే పుటాకార ఘటకం. సో ఇది ఏం చేస్తుందంటే తన పైన పడ్డటువంటి సమాంతర కాంతి కిరణాలను ఒక బిందువు గుండా వికేంద్రీకరిస్తుంది, అంటే అన్ని వైపులకి పంపిస్తుంది. ఇదేం చేస్తుంది అంటే కుంభాకార ఘటకం తన పైన పడ్డటువంటి సమాంతర కాంతి కిరణాలను ఒకే బిందువు వద్ద ఫోకస్ చేసేలాగా చూస్తుంది. అది మనకి కుంభాకార ఘటకానికి మరియు పుటాకార ఘటకానికి ఉదాహరణ. ఓకేనా. నెక్స్ట్ చూడండి, సముద్రపు లోతును కొలవడానికి ఉపయోగించే పరికరం ఏది అంటే ప్యాథోమీటర్. సో సముద్రపు లోతును కొలవడానికి మనం ప్యాథోమీటర్ని ఉపయోగిస్తాము. సో నెక్స్ట్ సోనార్ని దేనికోసం ఉపయోగిస్తామంటే నీటిలో మునిగిపోయినటువంటి, నీటిలో ఉన్నటువంటి వస్తువులను గుర్తించడానికి మనం ఈ సోనార్ మీటర్ను ఉపయోగిస్తాం. నీటిలో ఉన్నటువంటి వస్తువులను గుర్తించడానికి ఈ సోనార్ మీటర్ను ఉపయోగిస్తాం. వెరీ 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 ఇంపార్టెంట్. ఇందులో కంపల్సరీ ఒకటి అడగవచ్చు, సోనార్, రాడార్, ఆల్టిమీటర్, ప్యాథోమీటర్. గుర్తుపెట్టుకోండి, వీటిపైనే ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతున్నారు ఆర్ఆర్బీలో, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ రాడార్. రాడార్ అనేది మనకి స్పేస్లో ఉన్నటువంటి వస్తువుల్ని గుర్తించడానికి ఉపయోగిస్తాం. ఓకేనా. స్పేస్లో ఉన్నటువంటి వస్తువులని గుర్తించడానికి మనం రేడార్స్ను ఉపయోగిస్తాం. నెక్స్ట్ అల్టిమీటర్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇంతకుముందు అడిగింది ఇది, ప్రీవియస్గా మనకి ఆర్ఆర్బీ గ్రూప్ టీలో అడిగిండు. అల్టిమీటర్ని దేనికోసం ఉపయోగిస్తామంటే మనకి స్పేస్లో ప్రయాణిస్తున్నటువంటి వస్తువుల యొక్క హైట్ను కొలవడానికి, స్పేస్లో ప్రయాణిస్తున్నటువంటి వస్తువుల యొక్క ఎత్తును కొలవడానికి లేదా హైట్ను కొలవడానికి ఈ అల్టిమీటర్ని ఉపయోగిస్తాము. నెక్స్ట్ ప్యాథోమీటర్ని దేనికోసం ఉపయోగిస్తామంటే సముద్రాల యొక్క లోతును కొలవడానికి ప్యాథోమీటర్ని ఉపయోగిస్తాం. ఆప్షన్ డి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ అండి, ఒక వస్తువు యొక్క ద్రవ్యరాశి చంద్రునిపై ఏ విధంగా ఉంటుంది అంటున్నాడు. ఒక వస్తువు యొక్క ద్రవ్యరాశి అనేది భూమిపైన అయితే ఏ విధంగా ఉంటుందో చంద్రుని పైన కూడా అదే విధంగా ఉంటుంది, అంటే భూమిపైన ఉన్నదానితో సమానంగా ఉంటుంది. అంటే ఆప్షన్ సి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా. సో గుర్తుపెట్టుకోండి, ఒక వస్తువుకి రెండు ఉంటాయి, ఒకటి మాస్ ఉంటుంది, ఇంకొకటి ఏముంటుంది, వెయిట్ ఉంటుంది. ఒకటి మాస్ ఉంటుంది, ఇంకొకటి వెయిట్ ఉంటుంది. సో మాస్ అనేది ఎప్పుడు కూడా అంటే ద్రవ్యరాశి అనేది ఏ గ్రహం పైన సేమ్ ఉంటుంది, సమానంగా ఉంటుంది. ఏ గ్రహం దగ్గరికి వెళ్ళినా, ఏ గ్రహం పైకి వెళ్ళినా మాస్ అనేది ఎప్పటికీ చేంజ్ అవ్వదు. డెల్టా ఎం అంటే ద్రవ్యరాశిలో మార్పు అనేది ఎప్పటికీ కూడా మనకి 0 ఉంటుంది. అంటే ద్రవ్యరాశి అనేది ఎప్పటికీ కూడా మనకి మారదు. కానీ వెయిట్ అనేది గురుత్వాకర్షణ శక్తి పైన ఆధారపడి ఉంటుంది. ఒకవేళ గురుత్వాకర్షణ శక్తి కనుక ఎక్కువ ఉందనుకోండి, వెయిట్ అనేది ఎక్కువగా ఉంటుంది. గురుత్వాకర్షణ శక్తి తక్కువగా ఉంటే వెయిట్ అనేది తక్కువగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఎర్త్ యొక్క గురుత్వాకర్షణ శక్తి అనేది 6 రెట్లు ఎక్కువగా ఉంటుంది. ఓకేనా. సో అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఎర్త్ పైన 6 కేజీలు ఉన్నటువంటి ఒక వ్యక్తి మూన్ పైన కేవలం 1 కేజీ మాత్రమే ఉంటారు. ఓకేనా. ఎర్త్ పైన 6 కేజీలు ఉన్నటువంటి ఒక వ్యక్తి మూన్ పైన 1 కేజీ మాత్రమే ఉంటారు. అంటే ఎర్త్ యొక్క గురుత్వాకర్షణ శక్తి అనేది మూన్ యొక్క గురుత్వాకర్షణ శక్తి కంటే ఎన్ని రెట్లు, 6 రెట్లు ఎక్కువగా ఉంటుంది. ఓకేనా. భూమి యొక్క గురుత్వాకర్షణ శక్తి మూన్ యొక్క గురుత్వాకర్షణ శక్తి కంటే 6 రెట్లు ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్,
స్టేట్మెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్. ఒక వస్తువు యొక్క ద్రవ్యరాశి విశ్వంలో ఎక్కడైనా స్థిరంగా ఉంటుంది. నేను ఇంతకుముందే చెప్పాను, ఒక వస్తువు యొక్క ద్రవ్యరాశి m అనేది ఎప్పుడు కూడా అంటే డెల్టా m అనేది ఎప్పుడు కూడా స్థిరంగా ఉంటుంది. అంటే ద్రవ్యరాశిలో మార్పు అనేది ఎప్పుడు కూడా స్థిరంగా ఉంటుంది. సో నెక్స్ట్, ఒక వస్తువు యొక్క బరువు వెయిట్ అనేది గురుత్వాకర్షణ శక్తిపై ఆధారపడి ఉంటుంది. నేను ఇంతకుముందే చెప్పాను, వెయిట్ అనేది ఎప్పుడు కూడా వెయిట్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు g ఆర్ g ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు వెయిట్. అంటే గురుత్వాకర్షణ శక్తి పెరిగితే వెయిట్ పెరుగుతుంది, లేదా గురుత్వాకర్షణ శక్తి తగ్గితే వెయిట్ అనేది తగ్గుతుంది. సో మనకి రెండు స్టేట్మెంట్స్ కూడా కరెక్టే. ఆప్షన్ సి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఎలక్ట్రిక్ ఫ్యూజ్ వైర్ను ఏ లక్షణాలు గల పదార్థంతో తయారు చేస్తారు? ఎలక్ట్రిక్ ఫ్యూజ్ వైర్ను మనం ఎప్పుడైనా కూడా అధిక నిరోధకత మరియు తక్కువ ద్రవ్యమాన స్థానం ఉన్నటువంటి పదార్థాలతో తయారు చేస్తాం. హై రెసిస్టెన్స్, లో మెల్టింగ్ పాయింట్ ఉన్నటువంటి పదార్థాలతో తయారు చేస్తాము. ఏ ఫ్యూజ్ వైర్ ఈజ్ మేడ్ అప్ ఆఫ్ ఏ మెటీరియల్ హ్యావింగ్ విచ్ ప్రాపర్టీస్ అంటే హై రెసిస్టెన్స్ అండ్ లో మెల్టింగ్ పాయింట్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. వర్షపు చినుకులు గోళాకారంలో ఉండడానికి కారణం ఏమిటి? అంటే తలతన్యత. ఓకేనా, సర్ఫేస్ టెన్షన్ లేదా తలతన్యత వల్ల వర్షపు చినుకులు అనేవి గోళాకారంగా ఉంటాయి. సో ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఈ తలతన్యత వలనే మనకి అంటే నీటికి ఉన్నటువంటి తలతన్యత అనే ధర్మం వలనే ఈ నీటి పైన కీటకాలు అనేవి నడవగలుగుతాయి లేదా నిలబడగలుగుతాయి. సో ఓకేనా, సో తలతన్యత వల్ల. సో ఆప్షన్ బి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. వాహనాలలో సైడ్ మిర్రర్గా ఏ రకమైన దర్పణాన్ని ఉపయోగిస్తారు? వాహనాల్లో సైడ్ మిర్రర్గా మనము కుంభాకార దర్పణాన్ని లేదా కన్వెక్స్ మిర్రర్ని ఉపయోగిస్తాము. ఓకేనా, ఆప్షన్ బి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 15th క్వశ్చన్. సూర్యుని నుండి భూమికి ఉష్ణం ఏ పద్ధతిలో చేరుతుంది? సూర్యుని నుండి ఉష్ణం ఎప్పుడైనా కూడా మనకి ఉష్ణ వికిరణ పద్ధతిలో చేరుతుంది. ఇక్కడ ఉష్ణం యొక్క మార్పిడి అనేది 3 రకాల పద్ధతిలో జరుగుతుంది. ఒకటి ఉష్ణ వాహనము, ఇంకొకటి ఉష్ణ సంవాహనము, ఇంకొకటి ఉష్ణ వికిరణం. ఉష్ణం యొక్క మార్పిడి ఒక వస్తువు నుంచి మనకి ఇంకొక వస్తువుకి ఉష్ణం యొక్క మార్పిడి లేదా హీట్ ట్రాన్స్ఫర్ అనేది 3 రకాల పద్ధతిలో జరుగుతుంది. ఒకటి ఉష్ణ వాహనం లేదా కండక్షన్, నెక్స్ట్ ఇంకొకటి ఉష్ణ సంవాహనం లేదా కన్వెక్షన్, నెక్స్ట్ ఇంకొకటి ఉష్ణ వికిరణం. ఇక్కడ ఉష్ణ వాహనంకి మరియు ఉష్ణ సంవాహనానికి ఈ రెండింటికి కూడా యానకం అవసరం అవుతుంది. అవి ఉష్ణ మార్పిడి చేయాలంటే యానకం అనేది అవసరం అవుతుంది. ఓకేనా, ఉష్ణ వాహనానికి మరియు ఉష్ణ సంవాహనానికి యానకం అనేది అవసరం అవుతుంది. అదే ఉష్ణ వికిరణానికి యానకం అవసరం లేదు. ఓకేనా, సో ఇక్కడ ఉష్ణ వాహనం అంటే ఏంటంటే ఉష్ణం యొక్క మార్పిడి అనేది కణాల యొక్క స్థానంలో మార్పు లేకుండా జరిగినట్లయితే, అంటే ఉష్ణం యొక్క మార్పిడి అనేది ఒక వస్తువు నుంచి ఇంకొక వస్తువుకి ఉష్ణం యొక్క మార్పిడి లేదా హీట్ ట్రాన్స్ఫర్ అనేది కణాల యొక్క కదలిక లేకుండా, అంటే కణాల యొక్క మూమెంట్ లేకుండా జరిగినట్లయితే దాన్ని ఉష్ణ వాహనం లేదా కండక్షన్ అంటాం. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే మీరు ఒక ఐరన్ రాడ్ తీసుకొని ఒక అంచున కనుక మీరు హీట్ చేసినట్లయితే ఇంకొక అంచు కూడా మనకి హీట్ ఎక్కుతుంది. దాని మీనింగ్ ఏంటంటే ఇక్కడ కణాల కదలిక అనేది ఉండదు. కణాల కదలిక లేకుండా మనకి ఏమవుతుందంటే యానకంలో కేవలం హీట్ మాత్రమే ఒక కణం నుంచి ఇంకొక కణానికి ట్రాన్స్ఫర్ అవుతుంది. అలా ఒక ఎండ్లో మనం హీట్ చేసినప్పుడు ఇంకొక ఎండ్లో కూడా హీట్ ఎక్కుతుంది. నెక్స్ట్ ఉష్ణ సంవాహనం అంటే ఏంటంటే మనకి ఇక్కడ కణాల యొక్క కదలిక ద్వారా ఉష్ణం యొక్క మార్పిడి జరిగినట్లయితే మనం దాన్ని ఏమంటామంటే ఉష్ణ సంవాహనం లేదా కన్వెక్షన్ అంటాం. అంటే పార్టికల్స్ యొక్క మూమెంట్ ద్వారా మనకి హీట్ ట్రాన్స్ఫర్ అనేది జరిగినట్లయితే దాన్ని ఉష్ణ వాహనం అంటాము లేదా కన్వెక్షన్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు నీటిని కనుక హీట్ చేస్తున్నట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ గ్యాస్ పైన నీటిని హీట్ చేస్తున్నారు అనుకోండి. సో ఇక్కడ ఈ హీట్కి దగ్గరలో అంటే ఫైర్కి దగ్గరలో ఉన్నటువంటి అడుగున ఉన్నటువంటి నీరు అనేది హీట్ ఎక్కి ఇలా పైకి మూవ్ అవుతుంది. అలా పైకి మూవ్ అవుతున్నప్పుడు తన వద్ద ఉన్నటువంటి హీట్ని మిగతా నీటి యొక్క అణువులకు కూడా ట్రాన్స్ఫర్ చేస్తుంది. అంటే ఒక నీటి అణువు అనేది తన మూమెంట్ ద్వారా, తన చలనం ద్వారా ఇతర నీటి అణువులకి తన యొక్క హీట్ని ట్రాన్స్ఫర్ చేసినట్లయితే దాన్ని ఉష్ణ సంవాహనం అంటాం. అంటే కణాల యొక్క కదలిక ద్వారా ఉష్ణం యొక్క మార్పిడి జరిగితే దాన్ని ఉష్ణ సంవాహనం లేదా కన్వెక్షన్ అంటాం. నెక్స్ట్ ఉష్ణ వికిరణం. ఈ ఉష్ణ వికిరణానికి మనకి యానకం అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ సూర్యుని నుంచి వచ్చేటటువంటి కిరణాలు అనేవి భూమికి ఉష్ణ వికిరణం ద్వారా చేరుతాయి.
ఉష్ణ వికిరణం ద్వారా చేరుతాయి. దీనికి కణాల యొక్క మూమెంట్తో సంబంధం లేదు, అంటే యానకం అనేది అవసరం లేదు. అంటే ఇక్కడ మనకి కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ అండి, ఒక వస్తువు 10 సెకండ్లలో 50 మీటర్ల దూరాన్ని ప్రయాణిస్తే దాని వడి ఎంత? వెరీ వెరీ ఈజీ క్వశ్చన్ ఇది. సో ఇక్కడ ఏమిచ్చారు? ఇక్కడ ఒక వస్తువు 10 సెకండ్లలో టైం ఇచ్చారు. ఏమిచ్చారు? టైం ఇచ్చారు. నెక్స్ట్ ఏమిచ్చారు? 50 మీటర్ల దూరం ఇచ్చారు, అంటే డిస్టెన్స్ ఇచ్చారు. డిస్టెన్స్ ఏం కనుక్కోమన్నారు? అంటే వడి లేదా వేగం కనుక్కోమన్నారు. ఓకేనా? స్పీడ్ కనుక్కోమన్నారు. సో స్పీడ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. ఓకేనా? అంటే వేగం ఈజ్ ఈక్వల్ టు దూరం బై కాలం. అంటే డిస్టెన్స్ ఎంత? 50 మీటర్లు. నెక్స్ట్ కాలం ఎంత? 10 సెకండ్లు. అంటే మనకెంత? సో 5 అవుతుంది. 5 మీటర్స్ పర్ సెకండ్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ అండి, కింది వాటిలో ఏది అదిశ రాశి? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ స్కేలర్ క్వాంటిటీ? నేను ఇంతకుముందే చెప్పా, చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇది. సో వేగం అనేది మనకి ఇక్కడ సదిశ రాశి. నెక్స్ట్ త్వరణం అనేది కూడా సదిశ రాశి. నెక్స్ట్ బలం అనేది కూడా సదిశ రాశి. నెక్స్ట్ ఇక్కడ పని అనేది ఏంటంటే అదిశ రాశి. కరెక్ట్ ఆప్షన్ మనకి ఏమవుతుందంటే డి అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, వెరీ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్. ఈ కాన్సెప్ట్ పైన చాలా ఎగ్జామ్స్లో, ఈవెన్ సివిల్ సర్వీసెస్లో కూడా క్వశ్చన్ అడిగినట్టే దాఖలాలు ఉన్నాయి. గుర్తుపెట్టుకోండి. 18th క్వశ్చన్ స్టేట్మెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్. 3 స్టేట్మెంట్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ స్టేట్మెంట్లో ఏమంటున్నాడంటే, లిఫ్ట్ పైకి త్వరణంతో కదులుతున్నప్పుడు ఒక వ్యక్తి యొక్క అభాస బరువు లేదా అపరెంట్ వెయిట్ అనేది పెరుగుతుంది. సింపుల్గా చెప్పాలంటే లిఫ్ట్ పైకి త్వరణంతో కదులుతున్నప్పుడు ఒక వ్యక్తి యొక్క బరువు అనేది పెరుగుతుంది. ఈ స్టేట్మెంట్ అనేది మనకి కరెక్టే. సో లిఫ్ట్ అనేది పైకి కదులుతున్నట్లయితే ఒక వ్యక్తి యొక్క వెయిట్ అనేది పెరుగుతుంది, అంటే బరువు అనేది పెరుగుతుంది. సో నెక్స్ట్ స్టేట్మెంట్ చూడండి, లిఫ్ట్ కిందకి త్వరణంతో కదులుతున్నప్పుడు లిఫ్ట్ అనేది కిందకి కదులుతున్నప్పుడు ఒక వ్యక్తి యొక్క బరువు అనేది తగ్గుతుంది. ఎస్, ఓకేనా? లిఫ్ట్ కిందకి కదులుతున్నప్పుడేమో వ్యక్తి బరువు అనేది తగ్గుతుంది, లిఫ్ట్ పైకి కదులుతున్నప్పుడేమో బరువు అనేది పెరుగుతుంది. సో ఇక్కడ మీరు సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చు, కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. పైకి అంటే యారో మార్క్ పైకి ఉంటుంది కదా. సో లిఫ్ట్ అనేది పైకి వెళ్తుంది అంటే యారో మార్క్ పైకి, అంటే బరువు కూడా పెరుగుతుందని అర్థం. యారో మార్క్ పైకి అంటే పెరుగుతుంది అనే సింబల్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ లిఫ్ట్ కిందకి వస్తున్నప్పుడు వెయిట్ అనేది తగ్గుతుంది, అంటే కిందికంటే యారో మార్క్ అనేది కిందికి ఉంటుంది, అంటే వెయిట్ కూడా తగ్గుతుంది. సో నెక్స్ట్ చూడండి, థర్డ్ స్టేట్మెంట్ చూడండి, లిఫ్ట్ స్వేచ్ఛగా కిందకి పడుతున్నప్పుడు వ్యక్తి భారరహిత స్థితిని అనుభవిస్తాడు, అనగా అతని అభాస బరువు శూన్యం అవుతుంది. అంటే చూడండి, లిఫ్ట్ యొక్క తాడు కనుక తెగిపోయింది అనుకోండి, అంటే స్వేచ్ఛగా కిందకి పడిపోతుంది. ఎప్పుడైతే లిఫ్ట్ అనేది స్వేచ్ఛగా కిందకి పడిపోతుందో వ్యక్తి తన బరువు అనేది 0 అయినట్లుగా భావిస్తాడు, అంటే భారరహితంగా భావిస్తాడు. ఓకేనా? సో లిఫ్ట్ పైకి వెళ్తున్నప్పుడు వెయిట్ పెరుగుతుంది, లిఫ్ట్ కిందకి వస్తున్నప్పుడు వెయిట్ తగ్గుతుంది. అదే లిఫ్ట్ కనుక స్వేచ్ఛగా కిందకి పడిపోతున్నప్పుడు వెయిట్ అనేది 0 అవుతున్నట్టుగా వ్యక్తి భావిస్తాడు. సో 3 స్టేట్మెంట్స్ కూడా మనకి కరెక్ట్ అవుతాయి. ఓకేనా? సో ఆప్షన్ సి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. వెరీ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. నెక్స్ట్ క్వశ్చన్ అండి, వ్రాస్వ దృష్టిని సరిచేయడానికి ఏ రకమైన కటకాన్ని ఉపయోగిస్తారు? విచ్ టైప్ ఆఫ్ లెన్స్ ఈజ్ యూజ్డ్ టు కరెక్ట్ మయోపియా? ఓకేనా? సో వ్రాస్వ దృష్టిని మనం కరెక్ట్ చేయడానికి, వ్రాస్వ దృష్టి అంటే ఏంటంటే దూరంగా ఉన్న వస్తువులు మసకగా కనిపించినట్లయితే దాన్ని వ్రాస్వ దృష్టి లేదా మయోపియా అంటాం. దాన్ని సరి చేయడానికి మనం దేన్ని ఉపయోగిస్తామంటే పుటాకార కటకాన్ని ఉపయోగిస్తాం. ఆప్షన్ బి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, మ్యాచింగ్ టైప్ ఆఫ్ క్వశ్చన్. కింది వాటిని జతపరచండి అంటున్నాడు. సో ఫస్ట్ ఏం ఇచ్చాడు? పరికరం ఇచ్చాడు, దాని యొక్క ఉపయోగం ఇచ్చాడు. ఫస్ట్ బారోమీటర్ దేనికోసం ఉపయోగిస్తాం? వాతావరణ పీడనాన్ని కొలవడానికి ఉపయోగిస్తాం, అంటే 2తో మ్యాచ్ అవుతుంది. నెక్స్ట్ యానిమోమీటర్ దేనికోసం ఉపయోగిస్తాం? గాలి యొక్క వేగాన్ని కొలవడానికి ఉపయోగిస్తాం, అంటే 1తో మ్యాచ్ అవుతుంది. నెక్స్ట్ హైగ్రోమీటర్ దేనికోసం ఉపయోగిస్తాం? అంటే గాలిలో ఉన్నటువంటి తేమను కొలవడానికి ఉపయోగిస్తాం, అంటే 4తో మ్యాచ్ అవుతుంది. నెక్స్ట్ అమ్మీటర్ దేనికోసం ఉపయోగిస్తాం? విద్యుత్ యొక్క ప్రవాహాన్ని కొలవడానికి ఉపయోగిస్తాం, అంటే 3తో మ్యాచ్ అవుతుంది, అంటే 2143 అంటే ఆప్షన్ ఏ అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ అండి, ఒక హార్స్ పవర్ ఎన్ని వాట్లకు సమానం? 1 హార్స్ పవర్ ఈజ్ ఈక్వల్ టు హౌ మెనీ వాట్స్? అంటే 746 వాట్స్కి సమానం అవుతుంది. ఒక హార్స్ పవర్ అనేది 746 వాట్లకి సమానం అవుతుంది. ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది.
నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, సూర్యుని నుండి వచ్చే శక్తికి మూలం ఏమిటి? వాట్ ఈస్ ద సోర్స్ ఆఫ్ ఎనర్జీ ఫ్రమ్ ద సన్? అంటే మనకి కేంద్రక సంలీనం లేదా న్యూక్లియర్ ఫ్యూజన్ అనేది సూర్యుని నుంచి వచ్చేటటువంటి శక్తికి మూలం. సూర్యుని నుంచి వచ్చే శక్తికి మూలం అవుతుంది, అంటే సన్ నుంచి వచ్చేటటువంటి శక్తికి మూలం అవుతుంది. ఓకేనా? ఇక్కడ కేంద్రక విద్యుత్కి ఎగ్జాంపుల్ ఏంటంటే మనకి న్యూక్లియర్ బాంబు నుంచి వచ్చేటటువంటి శక్తి అనేది మనకి కేంద్రక విద్యుత్కి ఎగ్జాంపుల్ అవుతుంది. అదే మనకి సూర్యుని నుంచి వచ్చేటటువంటి శక్తి అనేది కేంద్రక సంలీనానికి ఎగ్జాంపుల్ అవుతుంది. ఓకేనా? సో అకార్డింగ్ టు క్వశ్చన్ ఏంటంటే ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, డాప్లర్ ప్రభావం దేనికి సంబంధించింది? సో డాప్లర్ ప్రభావం అనేది ఎప్పుడు కూడా సో దేని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుందంటే కాంతి యొక్క తరంగ స్వభావము, నెక్స్ట్ ధ్వని యొక్క తరంగ స్వభావము అనేది పౌనపున్యంతో ఎలా మారుతుందో ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఓకేనా? డాప్లర్ ప్రభావం అనేది దేని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుందంటే కాంతి యొక్క తరంగ ప్రభావము మరియు ధ్వని యొక్క తరంగ ప్రభావం అనేవి దాని యొక్క పౌనపున్యం యొక్క మార్పుతో ఎలా మారుతుందో ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. దాన్నే మనం డాప్లర్ ప్రభావం అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ఒక ధ్వని జనకం ఉందనుకోండి, అంటే ధ్వనిని ఉత్పత్తి చేసేటట్టు ఒక హార్న్ లేదా మైక్ ఉందనుకోండి. సో ఇలాంటి ఒక మైక్ ఉందనుకోండి, ఇది ధ్వనిని ఉత్పత్తి చేస్తుంది అనుకోండి. సో ఇక్కడ ఒక అబ్జర్వర్ ఉన్నాడు అనుకోండి. సో ఇతను ఏం చేస్తున్నాడంటే ఈ ధ్వనిని వింటున్నాడు అనుకోండి. ఇతను వింటున్నాడు అనుకోండి. సో ఇప్పుడు ఈ ధ్వని జనకం అనేది ఇతని వైపు కనుక మూవ్ అవుతూ ఉన్నట్లయితే, ఆ ధ్వని యొక్క తరంగాల మధ్య దూరం అనేది తగ్గుతుంది. అప్పుడు ఏమవుతుందంటే పౌనపున్యం న్యూ అనేది తరంగాల మధ్య దూరం తగ్గడం అంటే తరంగ దైర్ఘ్యం తగ్గడం అంటే లాంబ్డా అనేది తగ్గుతుంది. సో ఇప్పుడు లాంబ్డా తగ్గితే న్యూ అనేది అంటే పౌనపున్యం అనేది పెరుగుతుంది. పౌనపున్యం పెరిగింది అనుకోండి, ధ్వని యొక్క లౌడ్నెస్ అనేది అంటే ధ్వని యొక్క పిచ్ అనేది పెరుగుతుంది, అంటే ధ్వని యొక్క కీచుదనం అనేది పెరుగుతుంది, లౌడ్నెస్ అనేది మనకి పెరుగుతుంది. సో ఇప్పుడు రెండవ ఎండ్ చూద్దాం. ఇప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు అనుకోండి. ఇప్పుడు ధ్వని జనకం యొక్క మూమెంట్ అనేది లెఫ్ట్ టు రైట్ ఉంది. ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు, అంటే ఈ ధ్వని జనకం అనేది ఈ వ్యక్తి నుంచి దూరంగా వెళ్తుంది. అలా దూరంగా వెళ్తున్నప్పుడు ధ్వని తరంగాల మధ్య దూరం అనేది పెరుగుతుంది. అంటే తరంగ దైర్ఘ్యం అనేది పెరుగుతుంది. అప్పుడు ఏమవుతుంది అంటే పౌనపున్యం అనేది తగ్గుతుంది. అప్పుడు ధ్వని యొక్క కీచుదనం అనేది లేదా లౌడ్నెస్ అనేది ఎల్ అనేది మనకి తగ్గుతుంది. సో ఇది మనకి డాప్లర్ ప్రభావం అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సో కాంతికి సంబంధించి కనుక మీరు చూసినట్లయితే సేమ్ ఇదే ఎక్స్ప్లెనేషన్, కానీ టర్మ్స్ అనేవి డిఫరెంట్గా ఉంటాయి. సో ఇక్కడ కాంతి జనకం ఉందనుకోండి, ఒక స్టార్ ఉందనుకోండి, ఇక్కడ ఒక స్టార్ ఉందనుకోండి. సో ఇక్కడ ఒక అబ్జర్వర్ ఉన్నాడు అనుకోండి, సో ఇక్కడ నుంచి ఇతను ఈ స్టార్ యొక్క లైట్ని చూస్తున్నాడు అనుకోండి. ఈ స్టార్ ఏం చేస్తుందంటే ఫర్ ఎగ్జాంపుల్ స్టార్ అనేది అబ్జర్వర్ వైపుకి మూవ్ అవుతుంది అనుకోండి. సో అప్పుడు ఏమవుతుందంటే ఈ కాంతి యొక్క తరంగాల మధ్య దూరం అనేది తగ్గుతుంది. ఓకేనా? సో ఎప్పుడైతే ఈ కాంతి జనకం అనేది ఈ అబ్జర్వర్ని సమీపిస్తుందో అలా సమీపిస్తున్న కొద్దీ తరంగాల మధ్య దూరం అంటే తరంగ దైర్ఘ్యం అనేది తగ్గుతుంది. అలా తరంగ దైర్ఘ్యం తగ్గి పౌనపున్యం అనేది మనకి పెరుగుతుంది. సో అలా పౌనపున్యం పెరగడాన్ని మనం ఏమంటామంటే బ్లూ షిఫ్ట్ అంటాం. ఓకేనా? సో ఇప్పుడు రెండో ఎండ్లో ఇంకొక అబ్జర్వర్ ఉన్నాడు అనుకోండి. ఇప్పుడు నక్షత్రం యొక్క మూమెంట్ అనేది లెఫ్ట్ టు రైట్ ఉంది, అంటే ఈ అబ్జర్వర్ నుంచి దూరంగా వెళ్తుంది, ఈ అబ్జర్వర్కి దగ్గరగా వస్తుంది, ఈ అబ్జర్వర్ నుంచి దూరంగా వెళ్తుంది. అంటే ఎప్పుడైతే దూరంగా వెళ్తుందో తరంగాల మధ్య దూరం అనేది పెరుగుతుంది. అంటే తరంగ దైర్ఘ్యం అనేది ఏమవుతుంది? పెరుగుతుంది. తరంగ దైర్ఘ్యం పెరిగినప్పుడు పౌనపున్యం అనేది తగ్గుతుంది. అప్పుడు కాంతి యొక్క తీవ్రత అనేది కూడా తగ్గుతుంది. దీన్నే మనం ఏమంటామంటే రెడ్ షిఫ్ట్ అంటాం.
ఓకేనా. ఒక అబ్జర్వర్ నుంచి కాంతి తీవ్రత కనుక తగ్గినట్లయితే దాన్ని రెడ్ షిఫ్ట్ అంటాం. ఒక అబ్జర్వర్కి కాంతి తీవ్రత కనుక పెరిగినట్లయితే బ్లూ షిఫ్ట్ అంటాం. ఓకేనా. సో ఇప్పుడు డాప్లర్ ప్రభావాన్ని ఎలా అర్థం చేసుకోవాలంటే, ఒక అబ్జర్వర్కి మరియు ఒక కాంతి జనకం కానీ లేదా ధ్వని జనకానికి మధ్య సాపేక్ష కదలిక ఉన్నప్పుడు లేదా సాపేక్ష చలనం ఉన్నప్పుడు తరంగ దైర్ఘ్యానికి మరియు పౌనఃపున్యానికి మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని మనం ఏమంటామంటే డాప్లర్ ప్రభావం అంటాం. ఓకేనా. సో ఒక అబ్జర్వర్కి మరియు ఒక ధ్వని జనకం కానీ లేదా కాంతి జనకానికి మధ్య సాపేక్ష చలనం ఉన్నప్పుడు, ఓకేనా, సాపేక్ష చలనం ఉన్నప్పుడు తరంగ దైర్ఘ్యానికి మరియు పౌనఃపున్యానికి ఉన్నటువంటి ఆ రిలేషన్నే, ఆ సంబంధాన్ని మనం ఏమంటామంటే డాప్లర్ ప్రభావం అంటాము. సో ఓకేనా. సో ఇది మనకి డాప్లర్ ప్రభావానికి సంబంధించింది. క్వశ్చన్ ఏమడుగుతున్నాడు, డాప్లర్ ప్రభావం దేనికి సంబంధించింది అంటున్నాడు. ఓకేనా. సో అంటే కాంతికి సంబంధించింది మరియు ధ్వనికి సంబంధించింది, అంటే రెండింటికి సంబంధించింది అని చెప్పొచ్చు. ఆప్షన్ డి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఇదే నేను ఇంతకుముందు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకేనా. సో అది ఒకసారి మీరు వీడియో పాజ్ చేసి మీరు చూసుకోవచ్చు. సో నెక్స్ట్ చూడండి, ఓం నియమం ప్రకారం కింది వాటిలో ఏది నిజం? అకార్డింగ్ టు ఓమ్స్ లా విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ట్రూ? సో ఓం నియమం ఏం చెప్తుంది అంటే మనకి, ఫర్ ఎగ్జాంపుల్, విద్యుత్ ప్రవాహం ఐకి వోల్టేజ్లో ఉన్నటువంటి తేడా వికి మరియు నిరోధకానికి మధ్య సంబంధాన్ని తెలియజేస్తుంది. ఓకేనా. స్థిర ఉష్ణోగ్రత వద్ద T = కాన్స్టెంట్ ఉండాలి. స్థిర ఉష్ణోగ్రత వద్ద విద్యుత్ ప్రవాహం, ఓకేనా, కరెంట్ ఫ్లో, విద్యుత్ ప్రవాహానికి మరియు వోల్టేజ్లో ఉన్నటువంటి డిఫరెన్స్కి నెక్స్ట్ నిరోధానికి మధ్య అంటే రెసిస్టెన్స్కి మధ్య సంబంధాన్ని తెలుపుతుంది. సో ఆ సంబంధం ఏమిటంటే V = IR. ఓకేనా. ఆప్షన్ ఏ అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో 24th క్వశ్చన్ అయితే. నెక్స్ట్ 25th క్వశ్చన్, స్టేట్మెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్. వజ్రం ప్రకాశవంతంగా మెరవడానికి కారణం సంపూర్ణాంతర పరావర్తనం. ఓకేనా. సో సంపూర్ణాంతర పరావర్తనం వల్ల వజ్రం అనేది మనకి ప్రకాశవంతంగా మెరుస్తుంది. సో స్టేట్మెంట్ 2 చూడండి, అంటే స్టేట్మెంట్ 1 అనేది మనకి కరెక్టే. స్టేట్మెంట్ 2 చూడండి, ఎండమావులు ఏర్పడడానికి కారణం కాంతి వక్రీభవనం. ఎస్, ఎండమావులు ఏర్పడడానికి కారణం కాంతి వక్రీభవనం. ఓకే. సో ఇది ఒక కారణం, కానీ ఇంకొక కారణం ఏంటంటే సంపూర్ణాంతర పరావర్తనం కూడా మనకి కారణమవుతుంది. ఓకేనా. ఎండమావులు ఏర్పడడానికి 2 కారణాలు ఉంటాయి, ఒకటి కాంతి వక్రీభవనం, ఇంకొకటి సంపూర్ణాంతర పరావర్తనం. సో స్టేట్మెంట్ 2 అనేది మనకి రాంగ్ అవుతుంది, ఎందుకంటే ఓన్లీ కాంతి వక్రీభవనం అంటున్నాడు, కానీ కాంతి వక్రీభవనం మరియు సంపూర్ణాంతర పరావర్తనం 2 ఉంటాయి. ఓకేనా. స్టేట్మెంట్ 1 మాత్రమే కరెక్ట్ అవుతుంది, స్టేట్మెంట్ 2 అనేది రాంగ్ అవుతుంది, అంటే ఆప్షన్ ఏ అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ ఇవ్వండి, భూమి యొక్క గురుత్వాకర్షణ శక్తి నుండి తప్పించుకోవడానికి అవసరమైన కనీస వేగాన్ని ఏమంటారు? ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ భూమి ఉందనుకోండి, భూమికి కొంత గురుత్వాకర్షణ శక్తి ఉంటుంది. ఏదైనా ఒక వస్తువు పైకి వెళ్తున్నప్పుడు కంపల్సరీ గురుత్వాకర్షణ శక్తి వల్ల మళ్ళీ కిందకి పడిపోతుంది. ఓకేనా. గురుత్వాకర్షణ శక్తి వల్ల కిందకి పడిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ రాకెటే తీసుకున్నారనుకోండి. ఓకేనా. ఈ గురుత్వాకర్షణ శక్తి వల్ల ఏమవుతుంది, పైకి వెళ్తున్న కొద్దీ కిందికి పడిపోతుంది. అలా కిందికి పడిపోకుండా ఉండాలంటే, ఈ గురుత్వాకర్షణ శక్తిని అధిగమించాలి అంటే ఆ వస్తువు అనేది ఎంత వేగంతో ప్రయాణించాలి అంటే 11.2 km/s వేగంతో ప్రయాణించాలి. ఒక వస్తువు అనేది గురుత్వాకర్షణ శక్తిని అధిగమించి భూమి యొక్క గురుత్వాకర్షణ వలయం నుంచి బయటపడాలి అంటే 11.2 km/s వేగంతో ప్రయాణించాలి, లేదంటే 40,270 km/h వేగంతో అంటే స్పీడ్తో ఇది ప్రయాణించాల్సి ఉంటుంది. సో ఈ వేగాన్నే 11.2 km/s లేదా 40,270 km/h వేగాన్ని మనం ఏమంటామంటే పలాయన వేగం లేదా ఎస్కేప్ వెలాసిటీ అంటాం. అంటే భూమి యొక్క గురుత్వాకర్షణ శక్తి నుంచి ఎస్కేప్ అవ్వడానికి ఒక వస్తువుకు కావాల్సినటువంటి కనీస వేగాన్ని మనం ఏమంటామంటే పలాయన వేగం లేదా ఎస్కేప్ వెలాసిటీ అంటాం. అది ఎంత ఉంటుంది అంటే 11.2 km/s లేదంటే 40,270 km/h ఉంటుంది. సో ఆప్షన్ బి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ అండి, ఒక వస్తువు 4 degrees Celsius వద్ద ఉన్న నీటిలో మునిగినప్పుడు దాని బరువు ఏమవుతుంది? సో ఎప్పుడైనా చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇదొక వాటర్ ఉన్నటువంటి పాత్ర అనుకోండి. సో ఇది సేమ్ పాత్ర, ఇది స్టేజ్ 1లో మనం ఎలాంటి వస్తువుని ఉంచలేదు, ఈ నీటిలో ఎలాంటి వస్తువుని ఉంచలేదు అనుకోండి.
ఇక్కడ వరకు వాటర్ ఉంది. స్టేజ్ 2లో ఏం చేశానంటే నేను ఇందులో ఒక బాల్ నుంచాను. స్టేజ్ 2లో ఏం చేశానంటే ఇందులో ఒక బాల్ నుంచాను. అలా బాల్ నుంచినప్పుడు వాటర్ యొక్క లెవెల్ అనేది కొంచెం పెరుగుతుంది. అలా బాల్ నుంచినప్పుడు వాటర్ యొక్క లెవెల్ అనేది కొంచెం పెరుగుతుంది. అంటే బాల్ అనేది కొంచెం డిప్ అవ్వడం వల్ల దీని యొక్క లెవెల్ అనేది పెరుగుతుంది. ఇలా పెరిగినటువంటి లెవెల్, వాటర్ యొక్క లెవెల్ అనేది దేనికి సమానంగా ఉంటుంది అంటే ఉత్ప్లవన బలానికి సమానంగా ఉంటుంది. బయాన్ట్ ఫోర్స్ ఆర్ ఉత్ప్లవన బలానికి సమానంగా ఉంటుంది. ఈ ఉత్ప్లవన బలం అనేది ఏం చేస్తుంది అంటే ఇలా వచ్చినటువంటి ఉత్ప్లవన బలం అనేది ఈ వస్తువుని తన బరువుకి వ్యతిరేకంగా పైకి నెడుతుంది. ఇందులో ఉన్నటువంటి బాల్ని లేదా వస్తువుని తన బరువుకి వ్యతిరేకంగా పైకి నెడుతుంది. అంటే బరువుకి వ్యతిరేకంగా పైకి నెట్టడం అంటే తన బరువును ఏం చేస్తుంది? తగ్గిస్తుంది. అంటే ఆప్షన్ బి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. దీన్ని ఎక్స్ప్లెయిన్ చేసేటటువంటి ప్రిన్సిపల్ ఏంటంటే ఆర్కిమెడిస్ ప్రిన్సిపల్. ఆర్కిమెడిస్ ప్రిన్సిపల్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆర్కిమెడిస్ ప్రిన్సిపల్. ఆర్కిమెడిస్ ప్రిన్సిపల్ ఆధారంగా మనం దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఆర్కిమెడిస్ ప్రిన్సిపల్ ఆధారంగానే మనకి నీటిలో పడవలు అనేవి తేలుతాయి. ఆర్కిమెడిస్ ప్రిన్సిపల్ ఆధారంగానే నీటిలో పడవలు అనేవి తేలుతాయి. మనకి క్వశ్చన్ ఇలా కూడా అడగచ్చు. ఏమని అడగచ్చు అంటే నీటిలో పడవలు తేలడం అనేది ఏ సూత్రం పైన ఆధారపడుతుంది అంటే ఆర్కిమెడిస్ సూత్రం పైన ఆధారపడుతుంది. ఓకేనా? సో ఆప్షన్ బి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఇదే బయాన్ట్ ఫోర్స్. సో ఒక వస్తువును కనుక మనం ఉంచినప్పుడు ఆ వస్తువుకి వ్యతిరేకంగా, ఆ వస్తువు యొక్క బరువుకి వ్యతిరేకంగా ఈ ఉత్ప్లవన బలం లేదా బయాన్ట్ ఫోర్స్ అనేది పనిచేస్తుంది. అప్పుడు వస్తువు యొక్క బరువు అనేది తగ్గుతుంది. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ అండి 28th క్వశ్చన్. కింది వాటిని జతపరచండి అంటున్నాడు. ఫస్ట్ టైం ఇచ్చారు ఆవిష్కరణ ఇచ్చారు, తర్వాత శాస్త్రవేత్త పేరు ఇచ్చారు. ఫస్ట్ ఎక్స్ కిరణాలు. వీటిని ఎవరు ఆవిష్కరించారు అంటే రాంటిజన్, విల్హెమ్ రాంటిజన్. రాంటిజన్ అనే శాస్త్రవేత్త వీటిని ఆవిష్కరించారు. అంటే 3తో మ్యాచ్ అవుతుంది. నెక్స్ట్ రేడియో ధార్మికత ఎవరు ఆవిష్కరించారు అంటే 1 హెన్రీ బెకెరెల్. నెక్స్ట్ డైనమైట్ని ఎవరు ఆవిష్కరించారు అంటే మనకి 4 ఆల్ఫ్రెడ్ నోబెల్. 4తో మ్యాచ్ అవుతుంది. నెక్స్ట్ రేడియంని ఎవరు కనుగొన్నారు అంటే మేరీ క్యూరీ. అంటే 2తో మ్యాచ్ అవుతుంది. 3142. 3142 అంటే ఆప్షన్ ఏ అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ అండి. ఇక్కడ ఇంద్రధనుస్సు ఏర్పడడానికి కారణమైన ప్రధాన దృగ్విషయం ఏమిటి? వాట్ ఈస్ ద ప్రైమరీ ఫినామినన్ రెస్పాన్సిబుల్ ఫర్ ద ఫార్మేషన్ ఆఫ్ ఏ రెయిన్బో? అంటే మనకి ఇక్కడ కాంతి విక్షేపణం, డిస్పర్షన్ ఆఫ్ లైట్ అనేది మనకి ఇంద్రధనుస్సు ఏర్పడడానికి కారణం అవుతుంది. ఓకేనా? ఆప్షన్ బి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ అండి. గాలిలో తేమను కొలిచే పరికరం ఏది? గాలిలో తేమను కొలవడానికి మనం దేన్ని ఉపయోగిస్తామనంటే మనకి హైగ్రోమీటర్ని ఉపయోగిస్తాం. హైగ్రోమీటర్ని ఉపయోగిస్తాం. ఇక్కడ హైడ్రోమీటర్ని దేనికోసం ఉపయోగిస్తామంటే సాపేక్ష సాంద్రత లేదా రిలేటివ్ డెన్సిటీని మెజర్ చేయడానికి ఉపయోగిస్తాం. నెక్స్ట్ బారోమీటర్ని వాతావరణ పీడనాన్ని కొలవడానికి ఉపయోగిస్తాం. నెక్స్ట్ లాక్టోమీటర్ని మనం పాల యొక్క స్వచ్ఛతను కొలవడానికి ఉపయోగిస్తాం. ఆప్షన్ బి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ అండి. ఏసీ లేదా ఆల్టర్నేటింగ్ కరెంట్ను డీసీ లేదా డైరెక్ట్ కరెంట్గా మార్చే పరికరాన్ని రెక్టిఫైర్ అంటారు. ఓకేనా? ఏసీ కరెంట్ని డీసీ కరెంట్గా మార్చేదాన్ని మనం ఏమంటామంటే రెక్టిఫైర్ అంటాం. ఓకేనా? సో నెక్స్ట్ డీసీని ఏసీగా మార్చే పరికరాన్ని ఇన్వర్టర్ అంటాం. ఓకేనా? డీసీని ఏసీగా మార్చే పరికరాన్ని మనం ఏమంటామంటే ఇన్వర్టర్ అంటాం. ఓకేనా? ఏసీని డీసీగా మార్చే పరికరాన్ని ఏమో రెక్టిఫైర్ అంటాం. నెక్స్ట్ డీసీని ఏసీగా మార్చే పరికరాన్ని ఏమో ఇన్వర్టర్ అంటాం. 2 స్టేట్మెంట్స్ కూడా మనకి కరెక్టే. ఆప్షన్ సి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ అండి 32nd క్వశ్చన్. జీ లేదా గురుత్వ త్వరణం విలువ ఎక్కడ గరిష్టంగా ఉంటుంది? వేర్ ఇస్ ద వాల్యూ ఆఫ్ జీ ఆర్ యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ మ్యాక్సిమం? అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి అవుతుంది. ఓకేనా? సో ఇక్కడ ఇది ఎర్త్ అనుకోండి, ఇది ఎర్త్ అనుకోండి. సో 2 ఎండ్స్లో మనకి ఇది ఒక పోల్, ఇది నార్త్ పోల్ అనుకోండి. నెక్స్ట్ ఇది సౌత్ పోల్ అనుకోండి, ఇది సౌత్ పోల్ అనుకోండి. సో నార్త్ పోల్ అండ్ సౌత్ పోల్ దగ్గర జీ వాల్యూ అనేది గరిష్టంగా ఉంటుంది. ఓకేనా? జీ వాల్యూ అనేది గరిష్టంగా ఉంటుంది. భూమధ్య రేఖ అంటే మిడిల్లో గీసినటువంటి రేఖ ఉంటుంది కదా, సో భూమధ్య రేఖ వద్ద ఈ వాల్యూ అనేది కనిష్టంగా ఉంటుంది, తక్కువగా ఉంటుంది. ఓకేనా? ధ్రువాల వద్ద ఏమో జీ వాల్యూ లేదా గురుత్వ త్వరణం అనేది ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ భూమధ్య రేఖ లేదా ఈక్వేటర్ వద్ద ఈ వాల్యూ అనేది కనిష్టంగా లేదా మినిమం ఉంటుంది. ఓకేనా?
నెక్స్ట్ భూకేంద్రం వద్ద, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా భూమిని తీసుకున్నాం అనుకోండి, పర్టికులర్గా ఒక సెంటర్ పాయింట్ ఉంటుంది. ఆ సెంటర్ పాయింట్ వద్ద ఈ జీ వాల్యూ అనేది 0 ఉంటుంది. ఆ సెంటర్ పాయింట్ వద్ద జీ వాల్యూ అనేది 0 ఉంటుంది. నెక్స్ట్ అంతరిక్షంలోకి వెళ్తున్నప్పుడు జీ వాల్యూ అనేది క్రమంగా తగ్గుతుంది. ఆప్షన్ బి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ధ్రువాల వద్ద జీ వాల్యూ అనేది గరిష్టంగా ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ నుండి, థర్మామీటర్లో పాదరసాన్ని ఎందుకు ఉపయోగిస్తారు? వై ఈజ్ మెర్క్యూరీ యూజ్డ్ ఇన్ థర్మామీటర్స్ అంటే చూడండి, పాదరసానికి కొన్ని ప్రత్యేకమైనటువంటి ధర్మాలు ఉంటాయి. సో ఆ ప్రత్యేకమైనటువంటి ధర్మాలు లేదా స్పెషల్ క్యారెక్టర్స్ వల్ల మనం థర్మామీటర్లో ఉపయోగిస్తాం. అవి ఏంటంటే చూడండి, ఇది ఉష్ణానికి ఏకరీతిగా వ్యాఖ్య చేస్తుంది, అంటే ఇట్ ఎక్స్పాండ్స్ యూనిఫామ్లీ టు హీట్. నెక్స్ట్ దీనికి అధిక మరిగే స్థానం ఉంటుంది. దీనికి అధిక మరిగే స్థానం ఉంటుంది. ఇట్ హ్యాస్ ఏ హై బాయిలింగ్ పాయింట్. ఓకేనా. సో నెక్స్ట్ ఇది గాజుకు అంటుకోదు. ఇట్ డస్ నాట్ స్టిక్ టు గ్లాస్. ఓకే. సో అన్నీ కూడా కరెక్టే. థర్మామీటర్లో పాదరసాన్ని ఎందుకు ఉపయోగిస్తారంటే ఈ కింద ఉన్నటువంటి ఏబిసి ధర్మాల వల్ల మనం ఈ పాదరసాన్ని థర్మామీటర్లో ఉపయోగిస్తాము. సో ఆప్షన్ డి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ అండి, ఒక అంతరిక్ష ప్రయాణికుడికి ఆకాశం ఏ రంగులో కనిపిస్తుంది? ఒక అంతరిక్షంలో ఉన్నటువంటి ప్రయాణికుడికి, సో ఇక్కడ భూమి ఉందనుకోండి, భూమిపైన ఉన్నటువంటి వ్యక్తికి ఆకాశం అనేది నీలం రంగులో కనిపిస్తుంది. ఏ రంగులో? నీలం రంగులో కనిపిస్తుంది. అదే మనకి వాతావరణాన్ని దాటి, భూమి యొక్క వాతావరణం దాటి స్పేస్లో ఉన్నటువంటి వ్యక్తికి ఆకాశం అనేది లేదా స్కై అనేది ఏ రంగులో కనిపిస్తుంది అంటే నలుపు రంగులో కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ భూమిపైన ఉన్నటువంటి వ్యక్తికి మరియు ఆకాశానికి మధ్య వాతావరణం అనేది ఉంటుంది. వాతావరణం అనేది ఉండడం వల్ల కాంతి పరిక్షేపణం జరిగి, కాంతి యొక్క స్కాటరింగ్ జరిగి భూమిపైన ఉన్నటువంటి వ్యక్తికి ఆకాశం అనేది నీలం రంగులో కనిపిస్తుంది. సో స్పేస్లో చూసినట్లయితే స్పేస్లో ఉన్నటువంటి వ్యక్తికి మరియు ఆకాశానికి మధ్య ఎలాంటి వాతావరణం ఉండదు కాబట్టి, సో కాంతి పరిక్షేపణం లేదా స్కాటరింగ్ అనేది ఉండదు కాబట్టి, సో ఆకాశం అనేది అతనికి నలుపు రంగులో కనిపిస్తుంది. ఆప్షన్ సి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, మానవ కన్నులోని ఏ భాగంపై ప్రతిబింబం ఏర్పడుతుంది? మానవ కన్నులోని రెటీనా పైన మనకి ప్రతిబింబం అనేది ఏర్పడుతుంది. ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ అండి, ఒక వస్తువు 20 మీటర్లు పర్ సెకండ్ తొలి వేగంతో నిలువుగా పైకి విసిరివేయబడింది. అది చేరే గరిష్ట ఎత్తు ఎంత అంటున్నాడు. సో ఇక్కడ ఏమి ఇచ్చారు? తొలి వేగం ఇచ్చారు, అంటే యు ఇచ్చారు. నెక్స్ట్ ఏమి ఇచ్చారు? జీ వాల్యూ ఇచ్చారు. నెక్స్ట్ జీ వాల్యూ ఇచ్చారు. ఓకేనా. అది చేరే గరిష్ట ఎత్తు అంటే స్థానభ్రంశం. ఓకేనా. ఎస్ వాల్యూని మనం ఐడెంటిఫై చేయాలి. సో మనం దీన్ని సాల్వ్ చేయాలంటే మనకి చలన సమీకరణం తెలియాలి. అదేంటంటే v² - u² = 2gs. ఇక్కడ మనకి తొలి వేగమే ఒక్కటే ఇచ్చారు. సో తుది వేగం ఇవ్వలేదు. అంటే ఒక తొలి వేగంతో అది గరిష్ట ఎత్తును చేరేది, మధ్యలో ఎలాంటి వేగాన్ని మార్చుకోలేదు. అంటే v = 0 రాసుకోవచ్చు. అంటే తుది వేగం అనేది 0 రాసుకోవచ్చు. ఓకేనా. సో ఇప్పుడు సమీకరణాన్ని ఎలా రాయొచ్చు అంటే v² = u² + 2gs రాయొచ్చు. సో ఇప్పుడు v అనేది ఎంత? 0 కదా. సో 0² అంటే నెక్స్ట్ u అనేది మనకి 20, అంటే 20² ప్లస్ 2 × 10. సో ఇక్కడ 10 రాయాలంటే ఫస్ట్ వస్తువు అనేది గురుత్వాకర్షణ శక్తికి వ్యతిరేకంగా ప్రయాణం చేస్తుంది. ఓకేనా. గురుత్వాకర్షణ శక్తి వ్యతిరేకంగా వెళ్తుంది అంటే 10ని మనం -10 అని రాయాలి. ఓకేనా. గురుత్వాకర్షణ శక్తికి అనుకూలంగా ప్రయాణం చేస్తే +10 రాస్తాం, గురుత్వాకర్షణ శక్తికి వ్యతిరేకంగా ప్రయాణం చేస్తే దాన్ని -10 అని రాస్తాం. సో -10 × s. ఓకేనా. సో మనం ఎస్ని ఐడెంటిఫై చేయాలి, గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు ఏం చేయాలంటే చూడండి, సో 0 = 400, 20² అంటే 400 ప్లస్ -20s అంటే ఇప్పుడు 400 - 20s. సో 20s ని తీసుకురండి. 20s ని తీసుకొస్తే 20s = 400. 20s = 400 అంటే s = 400/20. అంటే s = ఎంత? 20 అంటే ఎంతలో పోతుంది? 20లో పోతుంది. అంటే 20 అవుతుంది. 20 400 అవుతుంది. అంటే 20 is 400 అవుతుంది. అంటే s = 20 అవుతుంది. అంటే ఆప్షన్ బి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అంటే ఒక వస్తువు చేరేటువంటి గరిష్ట ఎత్తు ఎంత అంటే 20 మీటర్స్ అవుతుంది. ఓకేనా. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే న్యూక్లియర్ రియాక్టర్లో మితకారి యొక్క విధి ఏమిటి? వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ ఏ మోడరేటర్ ఇన్ ఏ న్యూక్లియర్ రియాక్టర్? అంటే
కరెక్ట్ ఆన్సర్ న్యూట్రాన్ల యొక్క వేగాన్ని తగ్గించడం. న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించడమే మనకి న్యూక్లియర్ రియాక్టర్లో మితకారి లేదా మోడరేటర్ యొక్క విధి. వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ ఏ మోడరేటర్ ఇన్ ఏ న్యూక్లియర్ రియాక్టర్ అంటే టు స్లో డౌన్ ద న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించడం. ఆప్షన్ ఏ అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ అండి, స్టేట్మెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్. స్టేట్మెంట్ 1లో ఏమంటున్నాడు అంటే ఎరుపు రంగు కాంతి తరంగ దైర్ఘ్యం అత్యధికంగా ఉంటుంది. ఎస్, స్టేట్మెంట్ 1 అనేది మనకి కరెక్టే. ఎరుపు రంగు కాంతి యొక్క తరంగ దైర్ఘ్యం అనేది ఎక్కువగా ఉంటుంది, అంటే లాంబ్డా అనేది ఎక్కువగా ఉంటుంది, ఎనర్జీ అనేది తక్కువగా ఉంటుంది. నెక్స్ట్ స్టేట్మెంట్ 2 చూడండి, ఉదారంగు కాంతి తరంగ దైర్ఘ్యం అత్యల్పం. ఎస్, ఉదారంగు యొక్క కాంతి తరంగ దైర్ఘ్యం అత్యల్పంగా ఉంటుంది, ఎనర్జీ అనేది ఎక్కువగా ఉంటుంది. సో రెండు స్టేట్మెంట్స్ కూడా మనకి కరెక్ట్. ఆప్షన్ సి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇక్కడ చూడండి, సో ఇక్కడ వైలెట్ అంటే ఉదారంగు యొక్క తరంగ దైర్ఘ్యం అనేది 380 నుంచి 450 ఉంది, అంటే వెరీ లో. సో రెడ్ది హైయెస్ట్ ఉంటుంది, 620 నుంచి 750 నానోమీటర్స్ ఉంటుంది. అదే వైలెట్ తీసుకుంటే 380 నుంచి 450 నానోమీటర్స్ ఉంటుంది. సో రెండింటికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. లోయెస్ట్ ఎవరు అంటే వైలెట్, హైయెస్ట్ ఎవరు అంటే రెడ్. అంటే ఉదారంగేమో తక్కువ ఉంటుంది, ఎరుపేమో ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ట్రాన్స్ఫార్మర్ దేనికోసం ఉపయోగించబడుతుంది? వాట్ ఈజ్ ఏ ట్రాన్స్ఫార్మర్ యూజ్డ్ ఫర్ అంటే ఏసీ వోల్టేజ్ని పెంచడానికి లేదా తగ్గించడానికి. ఏసీ కరెంట్ యొక్క వోల్టేజ్ని పెంచడానికి లేదా తగ్గించడానికి మనం ట్రాన్స్ఫార్మర్ని ఉపయోగిస్తాం. ఆప్షన్ సి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, సూత్రం ఇచ్చారు, నెక్స్ట్ దాని యొక్క అనువర్తనం ఇచ్చారు, అంటే ప్రిన్సిపల్ లేదా అప్లికేషన్ ఇచ్చారు. సో చూడండి, ఆర్కిమెడిస్ సూత్రం దేనిలో ఉపయోగిస్తామంటే ఇంతకుముందే చెప్పా, ఓడలు తేలడం అనేది దేనిపైన ఆధారపడుతుంది అంటే ఆర్కిమెడిస్ సూత్రం పైన ఆధారపడుతుంది. నెక్స్ట్ పాస్కల్ సూత్రం దేనిలో యూజ్ చేస్తామంటే హైడ్రాలిక్ బ్రేకులు. సో హైడ్రాలిక్ బ్రేకులు పనిచేయడం అనేది మనకి పాస్కల్ సూత్రం పైన ఆధారపడతాయి. సో నెక్స్ట్ న్యూటన్ మూడవ గమన నియమం అనేది దేనికి సంబంధించిందంటే రాకెట్ ప్రొపల్షన్కి సంబంధించింది, అంటే రాకెట్ ఎగరడానికి సంబంధించినటువంటి న్యూటన్ మూడవ గమన నియమం. నేను ఇంతకుముందే చెప్పాను, అంటే 1తో మ్యాచ్ అవుతుంది. నెక్స్ట్ అపకేంద్ర బలం అనేది దేనికోసం ఉపయోగిస్తారంటే పాల నుండి క్రీమ్ని వేరు చేయడానికి కోసం ఉపయోగిస్తారు, అంటే 3తో మ్యాచ్ అవుతుంది. 2413 అంటే మనకి ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, కాంతి సంవత్సరం దేనికి ప్రమాణం? కాంతి సంవత్సరం అనేది దూరాన్ని కొలవడానికి ప్రమాణం అవుతుంది. ఆప్షన్ బి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నుండి, బంతిని క్యాచ్ పట్టుకునేటప్పుడు ఫీల్డర్ తన చేతులను వెనక్కి లాగుతాడు. ఇది ఏ నియమానికి ఉదాహరణ అంటే న్యూటన్ రెండవ గమన నియమానికి ఉదాహరణ. ఇప్పుడు ఒక ఫీల్డరు, క్రికెట్ ఆడుతున్నటువంటి ఒక ఫీల్డరు బంతిని క్యాచ్ పట్టేటప్పుడు చేతులను వెనక్కి లాగుతాడు, ఎందుకంటే దానికి ప్రచోదనాన్ని తగ్గించడానికి వెనక్కి లాగుతాడు. ఇది ఏ సూత్రానికి ఉదాహరణగా చెప్పొచ్చు అంటే మనం న్యూటన్ రెండవ గమన నియమానికి ఉదాహరణగా చెప్పొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, శూన్యంలో కింది వాటిలో ఏది అత్యంత వేగంగా ప్రయాణిస్తుంది? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ట్రావెల్స్ ఫాస్టెస్ట్ ఇన్ ఏ వ్యాక్యూమ్ అంటే మనకి కాంతి. ఓకేనా, కాంతి ప్రయాణించడానికి ఎలాంటి యానకం అవసరం లేదు, ఎందుకంటే కాంతి అనేది విద్యుత్ అయస్కాంత తరంగాల ద్వారా ప్రయాణిస్తుంది కాబట్టి దీనికి యానకం అవసరం లేదు. అదే ధ్వని తీసుకుంటే ఇది యాంత్రిక తరంగాల ద్వారా ప్రయాణిస్తుంది కాబట్టి మనకి ధ్వని ప్రయాణించడానికి యానకం అవసరం అవుతుంది. సో కాంతి ప్రయాణించడానికి యానకం అవసరం లేదు. సో యానకం అవసరం లేదు కాబట్టి శూన్యంలో కూడా కాంతి అనేది ప్రయాణించగలుగుతుంది. ఆప్షన్ బి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, సముద్రపు నీటి నుండి స్వచ్ఛమైన నీటిని పొందడానికి ఉపయోగించే ప్రక్రియ ఏది? సముద్రపు నీటి నుంచి స్వచ్ఛమైన నీటిని పొందడానికి ఉపయోగించే ప్రక్రియ ఏదంటే మనకి రివర్స్ ఆస్మాసిస్ అంటాం. రివర్స్ ఆస్మాసిస్ ద్వారా మనం సముద్రపు నీటి నుండి స్వచ్ఛమైన నీటిని పొందుతాము. సో వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. రివర్స్ ఆస్మాసిస్ ద్వారా సముద్రపు నీటి నుంచి మనం స్వచ్ఛమైనటువంటి నీటిని పొందుతాము. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, స్టేట్మెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్. స్టేట్మెంట్ 1, పరమశూన్య ఉష్ణోగ్రత అంటే 0 డిగ్రీ సెంటిగ్రేడ్. అబ్సల్యూట్ జీరో టెంపరేచర్ ఈజ్ 0 డిగ్రీ సెంటిగ్రేడ్ అంటే ఇది మనకి కరెక్టే. స్టేట్మెంట్ 1 అనేది మనకి కరెక్టే. నెక్స్ట్ స్టేట్మెంట్ చూడండి, కెల్విన్ స్కేల్పై పరమశూన్య ఉష్ణోగ్రత 0 కెల్విన్. ఓకేనా, పరమశూన్య ఉష్ణోగ్రత అంటేనేమో 0 డిగ్రీ సెంటిగ్రేడ్ అంటాం. నెక్స్ట్ కెల్విన్ స్కేల్ పైన పరమశూన్య ఉష్ణోగ్రత అంటే 0 కెల్విన్ అంటాం. రెండు స్టేట్మెంట్స్ కూడా మనకి కరెక్ట్ అవుతాయి. ఆప్షన్ సి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, మన ఇళ్లలో ఉపయోగించే విద్యుత్ ఏ రకానికి చెందింది? వాట్ టైప్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఈజ్ యూజ్డ్ ఇన్ అవర్ హోమ్స్ అంటే ఏసీ టైప్ ఆఫ్ కరెంట్ని మనం మన ఇళ్లలో ఉపయోగిస్తాం. ఏసీ టైప్ ఆఫ్ కరెంట్ని మనం మన ఇళ్లలో ఉపయోగిస్తాము. సో ఆప్షన్ ఏ అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఆల్టర్నేటింగ్ కరెంట్ని ఉపయోగిస్తాం. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఒక ద్రవంలో పాక్షికంగా లేదా పూర్తిగా మునిగిన వస్తువుపై పైకి పనిచేసే బలాన్ని ఏమంటారు? ఒక ద్రవంలో పాక్షికంగా లేదా పూర్తిగా మునిగిన వస్తువుపై
పైకి పనిచేసే బలాన్ని ఏమంటారు అంటే మనం ఉత్ప్లవన బలం లేదా బయాన్ ఫోర్స్ అంటాం. ఉత్ప్లవన బలం లేదా బయాన్ ఫోర్స్ అంటాం. నేను ఇంతకుముందే చెప్పా ఆర్కిమిడీస్ సూత్రం. సో ఒక వస్తువుని ఫర్ ఎగ్జాంపుల్ నీటిలో ఉంచినట్లయితే అది పాక్షికంగా దాంట్లో మునిగినట్లయితే దాని యొక్క నీటి మట్టం అనేది పెరుగుతుంది. సో ఈ పెరిగినటువంటి నీటి మట్టం అనేది ఉత్ప్లవన బలానికి సమానంగా ఉంటుంది. ఈ ఉత్ప్లవన బలం అనేది మనకి ఈ వస్తువు యొక్క బరువుకి ఆపోజిట్గా పనిచేస్తుంది. సో ఓకేనా. సో ఆప్షన్ బి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలంటే మనకి ఆర్కిమిడీస్ సూత్రం అనేది తెలియాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఒక వ్యక్తి తన ప్రతిధ్వనిని వినాలంటే అతనికి మరియు పరావర్తన తలానికి మధ్య కనీస దూరం ఎంత ఉండాలి? ఒక వ్యక్తి తన ప్రతిధ్వనిని వినాలంటే అతనికి మరియు పరావర్తన తలానికి మధ్య కనీస దూరం ఎంత ఉండాలంటే 17.2 మీటర్ల దూరం ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు అనుకోండి. ఈ వ్యక్తి మాట్లాడినటువంటి మాటలు అనేవి తనకి ప్రతిధ్వని రూపంలో వినిపించాలి అంటే పరావర్తన తలం అనేది అతనికి 17.2 మీటర్ల దూరం ఉండాలి. ఒక వ్యక్తి యొక్క మాటలు ప్రతిధ్వనిగా వినిపించాలంటే పరావర్తన తలానికి అతనికి మధ్య 17.2 మీటర్ల దూరం అనేది ఉండాలి. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సైంటిస్ట్ నేమ్ ఇచ్చారు, అతని యొక్క ఆవిష్కరణ ఇచ్చారు. గెలీలియో దేన్ని ఆవిష్కరించాడు అంటే టెలిస్కోప్ని ఆవిష్కరించారు, అంటే 2తో మ్యాచ్ అవుతుంది. నెక్స్ట్ మార్కోని దేన్ని ఆవిష్కరించారంటే రేడియోని, అంటే 4తో మ్యాచ్ అవుతుంది. నెక్స్ట్ గ్రహం బెల్ దేన్ని ఆవిష్కరించారంటే టెలిఫోన్, అంటే 1తో మ్యాచ్ అవుతుంది. నెక్స్ట్ ఫ్లెమింగ్ దేన్ని ఆవిష్కరించారంటే పెన్సిలిన్, అంటే 3తో మ్యాచ్ అవుతుంది. ఓకేనా. 2413 అంటే మనకి ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ప్రాథమిక రంగులు ఏవి? కింది వాటిలో ప్రాథమిక రంగులు ఏవి అంటే చూడండి ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఎరుపు, ఆకుపచ్చ, నీలాన్ని మనం ఏమంటామంటే ప్రైమరీ కలర్స్ లేదా ప్రాథమిక రంగులు అంటాం. వాట్ ఆర్ ద ప్రైమరీ కలర్స్ అంటే రెడ్, గ్రీన్, బ్లూ. ఓకేనా. ఎరుపు, ఆకుపచ్చ, నీలం రంగులు మనం ప్రాథమిక రంగులు అంటాం. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్. 0 degrees కెల్విన్ స్కేల్ పై ఎంతకు సమానం? 0 degrees ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ ఆన్ ద కెల్విన్ స్కేల్ అంటే కరెక్ట్ ఆప్షన్ 273 కెల్విన్. 0 డిగ్రీ అనేది కెల్విన్ స్కేల్ పైన 273 కెల్విన్కి సమానంగా ఉంటుంది, అంటే ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. గృహ విద్యుత్ వలయాలలో పరికరాలు ఏ విధంగా అనుసంధానించబడతాయి మరియు ఎందుకు? ఇన్ డొమెస్టిక్ ఎలక్ట్రిక్ సర్క్యూట్స్ హౌ ఆర్ ద అప్లయన్సెస్ కనెక్టెడ్ అండ్ వై? కరెక్ట్ ఆప్షన్ ఆప్షన్ బి సమాంతరంగా అనుసంధానించి ఉంటాయి. ఎందుకంటే ప్రతి పరికరానికి ఒకే వోల్టేజ్ లభించడం కోసం. ఓకేనా. గృహ విద్యుత్ వలయాలలో పరికరాలన్నీ కూడా సమాంతరంగా అనుసంధానించి ఉంటాయి. ఎందుకంటే ప్రతి పరికరానికి కూడా ఒకే వోల్టేజ్ లభించడం కోసం గృహ విద్యుత్ వలయాలలో పరికరాలు అనేవి సమాంతరంగా అమర్చబడి ఉంటాయి. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. కింది వాటిలో ఏది అత్యధిక విశిష్టోష్ణం కలిగి ఉంటుంది? కింది వాటిలో ఏది అత్యధిక విశిష్టోష్ణం కలిగి ఉంటుంది? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హ్యాస్ ద హైయెస్ట్ స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ అంటే ఆప్షన్ ఏ నీరు. సో హైయెస్ట్ స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ అనేది దేనికి ఉంటుంది అని అంటే ఏదైతే నెమ్మదిగా చల్లబడుతుందో దానికి విశిష్టోష్ణం అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ నీటికి అత్యధికంగా విశిష్టోష్ణం అనేది ఉంటుంది. సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. భూమి యొక్క వాతావరణం ఏ పద్ధతి ద్వారా ప్రధానంగా వేడెక్కుతుంది? భూమి యొక్క వాతావరణం అనేది ఉష్ణ వికిరణం ద్వారా వేడెక్కుతుంది. భూమి నుండి వెలువడేటటువంటి ఉష్ణ వికిరణం ద్వారా భూమి యొక్క వాతావరణం అనేది వేడెక్కుతుంది. ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. స్టేట్మెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్. ధ్వని యొక్క పీచ్ దాని పౌనపున్యంపై ఆధారపడి ఉంటుంది. ఎస్, ధ్వని యొక్క పీచ్ అనేది దాని యొక్క పౌనపున్యంపై ఆధారపడి ఉంటుంది. సో ఈ విధంగా ధ్వని అనేది యాంత్రిక తరంగాల రూపంలో ప్రయాణం చేసేటప్పుడు సో తరంగ దైర్ఘ్యం అనేది తక్కువగా ఉండి పౌనపున్యం అనేది ఎక్కువగా ఉంటే ధ్వని యొక్క పీచ్ అనేది లేదా కీచుదనం అనేది ఎక్కువగా ఉంటుంది, అంటే లౌడ్నెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఓకేనా. పౌనపున్యం తక్కువగా ఉంటే లౌడ్నెస్ అనేది తక్కువగా ఉంటుంది. సో స్టేట్మెంట్ 1 అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ స్టేట్మెంట్ 2 చూడండి. ధ్వని యొక్క బిగ్గరదనం దాని కంపన పరిమితిపై ఆధారపడి ఉంటుంది. ద లౌడ్నెస్ ఆఫ్ ఏ సౌండ్ డిపెండ్స్ ఆన్ ఇట్ ఆంప్లిట్యూడ్. ఎస్, ఈ స్టేట్మెంట్ కూడా మనకి కరెక్ట్ అవుతుంది. సో రెండు కరెక్టే, అంటే ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. దీర్ఘ దృష్టి లేదా హైపర్ మెట్రోఫియాను సరిచేయడానికి ఏ రకమైన కటకాన్ని ఉపయోగిస్తారు?
విచ్ టైప్ ఆఫ్ లెన్స్ ఈజ్ యూజ్డ్ టు కరెక్ట్ హైపర్మెట్రోపియా అంటే మనం కుంభాకార కటకాన్ని ఉపయోగిస్తాము. కుంభాకార కటకాన్ని ఉపయోగిస్తాము. ఇక్కడ దీర్ఘ దృష్టి అంటే ఏంటంటే దగ్గరగా ఉన్నటువంటి వస్తువులు మసకగా కనిపించడం. దగ్గరగా ఉన్నటువంటి వస్తువులు మసకగా కనిపించడం దాన్నే దీర్ఘ దృష్టి అంటాం లేదా హైపర్మెట్రోపియా అంటాం. దీనికోసం మనం కుంభాకార కటకాన్ని యూజ్ చేస్తాము. నెక్స్ట్ స్థూపాకార కటకాన్ని ఎప్పుడు యూజ్ చేస్తామంటే అసమ దృష్టి ఉన్నప్పుడు వస్తువులు అనేవి వంకరగా కనిపించినప్పుడు మనం ఈ స్థూపాకార కటకాన్ని యూజ్ చేస్తాము. సో మన కరెక్ట్ ఆప్షన్ అంటే ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 2 kg ద్రవ్యరాశి గల వస్తువును భూమి నుండి 10 మీటర్ల ఎత్తుకు తీసుకెళ్తే దాని స్థితి శక్తి ఎంత? ఓకేనా. సో ఇక్కడ ఏమిచ్చారు? ద్రవ్యరాశి ఇచ్చారు, ఎం ఇచ్చారు, నెక్స్ట్ హైట్ ఇచ్చారు, హైట్ హెచ్. ఓకేనా. హెచ్ ఎంత? 10 మీటర్లు. నెక్స్ట్ ఎం ఎంత? 2 kgs. నెక్స్ట్ ఏమి ఇచ్చారు? జీ ఇచ్చారు. ఓకేనా. గురుత్వ త్వరణం ఇచ్చారు. జీ ఈజ్ ఈక్వల్ ఎంత? 9.8 ఇచ్చారు. ఓకేనా. సో ఇప్పుడు పొటెన్షియల్ ఎనర్జీని ఐడెంటిఫై చేయమంటున్నారు. సో పొటెన్షియల్ ఎనర్జీకి నెక్స్ట్ ద్రవ్యరాశి, గురుత్వ త్వరణము, నెక్స్ట్ హైట్కి ఉన్నటువంటి రిలేషన్ ఏంటి? P ఈజ్ ఈక్వల్ టు mgh. ఓకేనా. ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేయండి. 2 ఇంటూ m అంటే 2 kgs కదా. 2 ఇంటూ 9.8 ఇంటూ 10. 9.8 ఇంటూ 10 అంటే ఆల్మోస్ట్ 196 జౌల్స్ అనేది వస్తుంది. 196 జౌల్స్ అనేది వస్తుంది. సో ఆప్షన్ డి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇది మ్యాచింగ్ టైప్ ఆఫ్ క్వశ్చన్. ఫస్ట్ కాంతి దృగ్విషయం ఇచ్చారు, తర్వాత దానికి ఎగ్జాంపుల్ ఇచ్చారు. ఫస్ట్ ఏమి ఇచ్చారు? కాంతి పరిక్షేపణం లేదా స్కాటరింగ్ ఆఫ్ లైట్ ఇచ్చారు. సో ఇది దేనికి సంబంధించిందంటే ఆకాశం నీలిరంగులో కనిపించడానికి కాంతి పరిక్షేపణం అనేది కారణం అవుతుంది. 2తో మ్యాచ్ అవుతుంది. నెక్స్ట్ కాంతి వక్రీభవనం దేన్ని తెలియజేస్తుందంటే నీటిలో ఉన్నటువంటి నాణ్యం అనేది పైకి తేలినట్లుగా కనిపించడానికి కాంతి వక్రీభవనం కారణం అవుతుంది. నెక్స్ట్ కాంతి విక్షేపణం లేదా డిస్పర్షన్ ఆఫ్ లైట్ ఇది దేనికి కారణం అవుతుందంటే పట్టకం ద్వారా కాంతి 7 రంగులుగా విడిపోవడానికి కారణం అవుతుంది. సో 4తో మ్యాచ్ అవుతుంది. నెక్స్ట్ సంపూర్ణాంతర పరావర్తనం. ఫైబర్ ఆప్టిక్స్ అనేవి పనిచేయడానికి సంపూర్ణాంతర పరావర్తనం అనే కాంతి ధర్మం అనేది పనిచేస్తుంది. అంటే 3తో మ్యాచ్ అవుతుంది. 2143. 2143 అంటే ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇది మ్యాచింగ్ టైప్ ఆఫ్ క్వశ్చన్. ఫస్ట్ శాస్త్రవేత్త నేమ్ ఇచ్చారు, వారి యొక్క ఆవిష్కరణ ఇచ్చారు. సో ఫస్ట్ హెన్రీ బేకర్ ఏం ఆవిష్కరించారు అంటే రేడియో ధార్మికత అంటే 3తో మ్యాచ్ అవుతుంది. నెక్స్ట్ మేరీ క్యూరీ పోలోనియం మరియు రేడియం అనేటటువంటి రేడియోధారక పదార్థాలను కనుగొన్నారు అంటే 4తో మ్యాచ్ అవుతుంది. నెక్స్ట్ జేజే థామ్సన్ ఎలక్ట్రాన్ని కనుగొన్నారు 1తో మ్యాచ్ అవుతుంది. నెక్స్ట్ ఎర్నెస్ట్ రూథర్ఫోర్డ్ పరమాణు కేంద్రకాన్ని కనుగొన్నారు అంటే 2తో మ్యాచ్ అవుతుంది. 3412 3412 అంటే ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. గృహ విద్యుత్ వలయంలోని ఎర్త్ వైర్ యొక్క ఉపయోగం ఏమిటి అంటే కరెక్ట్ ఆప్షన్ షాక్ను నివారించడానికి ఒక భద్రత చర్యగా మనం ఎర్త్ వైర్ని ఉపయోగిస్తాము. విద్యుత్ షాక్ను నివారించడానికి ఒక భద్రత చర్యగా మనం ఉపయోగిస్తాము. ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. స్టేట్మెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్. అనుదైర్ఘ్య తరంగాలు సంపీడనాలు మరియు విరళీకరణాల రూపంలో ప్రయాణం చేస్తాయి. ఈ స్టేట్మెంట్ అనేది మనకి కరెక్టే. సో ఇక్కడ అనుదైర్ఘ్య తరంగాలకు ఉదాహరణ ఏంటంటే మనకి ధ్వని తరంగాలు. ధ్వని తరంగాలు. సో ఇక్కడ ధ్వని తరంగాలు కాకుండా కాంతి తరంగాలు కూడా ఉంటాయి. కాంతి తరంగాలు అనేవి మనకి తిర్యక్ తరంగాలకు ఉదాహరణ. తిర్యక్ తరంగాలకి ఉదాహరణ. ఓకేనా. సో ఇక్కడ అనుదైర్ఘ్య తరంగాలు లేదా ధ్వని తరంగాలు అనేవి సంపీడనాలు మరియు విరళీకరణాల రూపంలో ప్రయాణం చేస్తాయి. ఎస్, ఈ స్టేట్మెంట్ అనేది మనకి కరెక్టే. నెక్స్ట్ కాంతి తరంగాలు లేదా తిర్యక్ తరంగాలు అనేవి శృంగాలు ద్రోణుల రూపంలో ప్రయాణం చేస్తాయి. శృంగాలు లేదా ద్రోణుల రూపంలో ప్రయాణం చేస్తాయి. నెక్స్ట్ స్టేట్మెంట్ 2 చూడండి. ధ్వని తరంగాలు అనేవి అనుదైర్ఘ్య తరంగాలకు ఉదాహరణ. ఎస్, ఇది కూడా కరెక్టే, ఇప్పుడే చెప్పారు. సో 2 స్టేట్మెంట్స్ కూడా మనకి కరెక్ట్ అవుతాయి. అంటే ఆప్షన్ సి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. శక్తి నిత్యత్వ నియమం ప్రకారం శక్తి నిత్యత్వ నియమం ప్రకారం ఏంటంటే చూడండి, శక్తిని సృష్టించలేము మరియు నాశనం చేయలేము, కానీ ఒక రూపంలో ఉన్నటువంటి శక్తిని మరొక రూపంలోకి మార్చవచ్చు. ఇదే మనకి శక్తి నిత్యత్వ నియమం. శక్తిని సృష్టించలేము లేదా నాశనం చేయలేము, కానీ ఒక రూపం నుండి మరొక రూపంలోకి మార్చవచ్చు. ఇదే మనకి శక్తి నిత్యత్వ నియమం అవుతుంది. ఆప్షన్ సి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. కింది వాటిలో ఏది అత్యధిక వేదన శక్తి కలిగి ఉంటుంది? వేదన శక్తి అంటే చొచ్చుకొని పోయేటటువంటి స్వభావం. చొచ్చుకొని పోయేటటువంటి స్వభావం లేదా పెనిట్రేటింగ్ పవర్ అంటాం. ఓకేనా. వేదన శక్తి అంటే చొచ్చుకొని పోయేటటువంటి ప్రభావం లేదా పెనిట్రేటింగ్ పవర్ అంటాం.
విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ యాజ్ ద హైయెస్ట్ పెనెట్రేటింగ్ పవర్? ఓకేనా, కరెక్ట్ ఆప్షన్ ఆప్షన్ సి గామా కిరణాలు. గామా కిరణాలు అనేవి అన్ని కిరణాల కంటే కూడా అత్యధికంగా చొచ్చుకొని పోయేటటువంటి లేదా పెనెట్రేటింగ్ పవర్ని కలిగి ఉంటాయి. సో ఇక్కడ చూడండి, గామా కిరణాలు అనేవి అత్యధికంగా చొచ్చుకొని పోయేటటువంటి స్వభావాన్ని కలిగి ఉంటాయి. ఆల్ఫా కిరణాల కంటే మరియు బీటా కిరణాల కంటే కూడా గామా కిరణాలు అనేవి అత్యధికంగా చొచ్చుకొని పోయే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. ఆప్షన్ సి అనేది మనకి కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్, ఫ్రీజర్లో శీతలీకరణ కాయిల్స్ పైభాగంలో అమర్చడానికి కారణం ఏమిటి? ఫ్రీజర్లో శీతలీకరణ కాయిల్స్ పైభాగంలో అమర్చడానికి కారణం ఏమిటి అంటే కరెక్ట్ ఆప్షన్ ఉష్ణ సంవాహనం, కన్విక్షన్. ఓకేనా, ఫ్రీజర్లో శీతలీకరణ కాయిల్స్ అంటే కూలింగ్ కాయిల్స్ని పైభాగంలో అమర్చడానికి కారణం ఏమిటంటే ఉష్ణ సంవాహనం అనేది కారణం అవుతుంది. ఆప్షన్ బి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఉష్ణగతిక శాస్త్రం యొక్క ఏ నియమం ఎంట్రోపీ అనే భావనను పరిచయం చేస్తుంది అంటే రెండవ నియమం. సెకండ్ లా అనేది ఉష్ణగతిక శాస్త్రం యొక్క రెండవ నియమం అనేది మనకి ఎంట్రోపీ అనే భావనను పరిచయం చేస్తుంది. ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఒక వస్తువు ధ్వని వేగం కంటే ఎక్కువ వేగంతో ప్రయాణిస్తుంటే దాన్ని ఏమంటారు? ఏమంటామంటే సూపర్ సోనిక్ అంటాం. ఏమంటామంటే ఒక వస్తువు ధ్వని వేగం కంటే కూడా ఎక్కువ వేగంతో ప్రయాణిస్తుంటే దానిని సూపర్ సోనిక్ అంటాం. సబ్ సోనిక్ అంటే ధ్వని వేగం కంటే కూడా తక్కువ వేగంతో, ధ్వని వేగం కంటే కూడా తక్కువ వేగంతో ప్రయాణం చేస్తే దాన్ని సబ్ సోనిక్ అంటాం. ఇక్కడ సోనిక్ అంటే ధ్వని వేగంతో సమానంగా ప్రయాణం చేస్తే దాన్ని సోనిక్ అంటాం. నెక్స్ట్ సూపర్ సోనిక్ అంటే ధ్వని వేగం కంటే ఎక్కువగా వేగంతో ప్రయాణం చేస్తే దాన్ని సూపర్ సోనిక్ అంటాం. నెక్స్ట్ హైపర్ సోనిక్ అంటే ధ్వని వేగం కంటే కూడా 5 రెట్ల వేగంతో ప్రయాణం చేస్తే దాన్ని హైపర్ సోనిక్ అంటాం. ఆప్షన్ సి అనేది మనకి కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, కాంతి యొక్క కణ స్వభావాన్ని ఏ దృగ్విషయం నిర్వచిస్తుంది అంటే కాంతి విద్యుత్ ఫలితం లేదా ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్. కాంతి విద్యుత్ ప్రభావం లేదా ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అనేది కాంతి యొక్క కణ స్వభావాన్ని వివరిస్తుంది. ఆప్షన్ డి అనేది మనకి కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, విమానం యొక్క రెక్కలపై గాలి పీడనంలో తేడా వల్ల పైకి లేవడం ఏ సూత్రంపై ఆధారపడి ఉంటుంది అంటే మనకి బెర్నౌలీ సూత్రం పైన ఆధారపడి ఉంటుంది. విమానం యొక్క రెక్కలపై గాలి పీడనంలో తేడా వల్ల పైకి లేవడం ఏ సూత్రంపై ఆధారపడి ఉంటుందంటే బెర్నౌలీ సూత్రం పైన ఆధారపడి ఉంటుంది. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ విమానం యొక్క రెక్కలు ఇలా ఉన్నాయనుకోండి, విమానం యొక్క రెక్కలు సో ఇలా ఉన్నాయనుకోండి. సో ఇక్కడి నుంచి ఎయిర్ ప్రయాణం చేస్తుంది, ఇక్కడి నుంచి కూడా ఎయిర్ అనేది ప్రయాణం చేస్తుంది. ఎప్పుడైతే ఎయిర్ అనేది రెక్కల యొక్క పై వైపు నుంచి ప్రయాణం చేస్తుందో దాని యొక్క వేగం అనేది ఎక్కువగా ఉంటుంది. దాని యొక్క వేగం అనేది వెలాసిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. వేగం ఎక్కువగా ఉన్నప్పుడు పీడనం అనేది తక్కువగా ఉంటుంది. వేగం ఎక్కువగా ఉంటే పీడనం అనేది తక్కువగా ఉంటుంది. ఓకేనా, సో పీడనం అనేది తక్కువగా ఉన్నప్పుడు పొటెన్షియల్ ఎనర్జీ కూడా తక్కువగా ఉంటుంది. పొటెన్షియల్ ఎనర్జీ కూడా తక్కువగా ఉంటుంది. నెక్స్ట్, ఎప్పుడైతే ఎయిర్ అనేది ఈ రెక్కల యొక్క వింగ్స్ యొక్క కింది భాగం నుంచి ప్రయాణం చేస్తుందో స్పీడ్ అనేది తక్కువగా ఉంటుంది. స్పీడ్ అనేది తక్కువగా ఉంటుంది. అప్పుడు ప్రెషర్ అనేది ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్, పొటెన్షియల్ ఎనర్జీ అనేది కూడా ఎక్కువగా ఉంటుంది. సో ఈ తేడాల వల్ల ఈ స్పీడ్ యొక్క తేడాల వల్ల మనకి విమానం అనేది గాలిలో ఎగురుతుంది. సో ఆప్షన్ సి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఒక సాధారణ లోలకం యొక్క ఆవర్తన కాలం దేనిపై ఆధారపడి ఉండదు అంటే లోలకం యొక్క ద్రవ్యరాశి పైన ఆధారపడి ఉండదు. సో లోలకం యొక్క పొడవు పైన ఆధారపడుతుంది. నెక్స్ట్ గురుత్వ త్వరణం పైన కూడా ఆధారపడి ఉంటుంది. అంటే ఎల్ పైన ఆధారపడుతుంది, నెక్స్ట్ జీ పైన ఆధారపడుతుంది, కానీ ఎం పైన ఆధారపడదు. అంటే ఆప్షన్ సి అనేది మనకి కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఈ కింది వాటిలో ఏది ఫెర్రో అయస్కాంత పదార్థానికి ఉదాహరణ? కింది వాటిలో ఏది ఫెర్రో అయస్కాంత పదార్థానికి ఉదాహరణ అంటే మనకి ఇనుము. ఇనుము అనేది ఫెర్రో అయస్కాంత పదార్థానికి ఉదాహరణ. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఏ ఫెర్రో మ్యాగ్నెటిక్ మెటీరియల్ అంటే ఇనుము. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఎలక్ట్రిక్ జనరేటర్ ఏ సూత్రంపై పనిచేస్తుంది? అండ్ ఎలక్ట్రిక్ జనరేటర్ వర్క్స్ ఆన్ విచ్ ప్రిన్సిపల్ అంటే మనకి విద్యుత్ అయస్కాంత ప్రేరణ అనే సూత్రం పైన ఎలక్ట్రిక్ జనరేటర్ అనేది పనిచేస్తుంది. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, హైడ్రాలిక్ బ్రేకులు ఏ సూత్రంపై పనిచేస్తాయి? హైడ్రాలిక్ బ్రేకులు అనేవి ఎప్పుడు కూడా పాస్కల్ సూత్రం పైన పనిచేస్తాయి. హైడ్రాలిక్ బ్రేకులు అనేవి పాస్కల్ సూత్రం పైన పనిచేస్తాయి. సో ఆప్షన్ ఏ అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, దూరంలో ఉన్న వస్తువులను స్పష్టంగా చూడలేని కంటి లోపాన్ని ఏమంటారు అంటే దూరంలో ఉన్న వస్తువులను స్పష్టంగా చూడలేని కంటి లోపాన్ని ఏమంటామంటే హ్రస్వ దృష్టి లేదా మయోపియా అంటాం. ఓకేనా, ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి,
కిలోవాట్ గంట దేనికి ప్రమాణం అంటే శక్తికి ప్రమాణం. కిలోవాట్ గంట లేదా కిలోవాట్ అవర్ అనేది శక్తికి ప్రమాణం అవుతుంది. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నుండి ఒక వస్తువు 2 సెకండ్లలో 4 మీటర్ పర్ సెకండ్ నుండి 10 మీటర్ పర్ సెకండ్కు వేగాన్ని పెంచుకుంటే దాని త్వరణం ఎంత? ఓకేనా. సో జీ వాల్యూని మనం క్యాలిక్యులేట్ చేయాలి, త్వరణాన్ని క్యాలిక్యులేట్ చేయాలి. ఓకేనా. సో ఒక వస్తువు 2 సెకండ్లలో టైం ఎంత? 2 సెకండ్లు. టైం ఎంత? 2 సెకండ్లు. నెక్స్ట్ తొలి వేగం ఎంత అంటే యు. తొలి వేగం యు ఎంత? 4 మీటర్స్ పర్ సెకండ్. 4 మీటర్ పర్ సెకండ్. నెక్స్ట్ తుది వేగం ఎంత? 10 మీటర్స్ పర్ సెకండ్. 10 మీటర్స్ పర్ సెకండ్. ఇప్పుడు మనకి తొలి వేగం తెలుసు, తుది వేగం తెలుసు, నెక్స్ట్ టైం తెలుసు. అప్పుడు త్వరణాన్ని కనుక్కోవడానికి ప్రిన్సిపల్ ఏంటంటే G ఈక్వల్ టు V మైనస్ U బై T. ఓకేనా. తుది వేగం మైనస్ తొలి వేగం బై కాలం. త్వరణం ఈజ్ ఈక్వల్ టు తుది వేగం మైనస్ తొలి వేగం బై కాలం అవుతుంది. అంటే మనకి 10 మైనస్ 4 బై 2 అవుతుంది. అంటే 6/2. 6/2 అంటే 3 అవుతుంది. 3 మీటర్స్ పర్ సెకండ్ స్క్వేర్. ఏ అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి? పాలను పెరుగుగా మార్చినప్పుడు దాని సాంద్రత ఏమవుతుంది? వెన్ మిల్క్ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ కర్డ్ వాట్ హ్యాపెన్స్ టు ఇట్స్ డెన్సిటీ? అంటే మనకి డెన్సిటీ అనేది పెరుగుతుంది. ఓకేనా. పాలను పెరుగుగా మార్చినప్పుడు సాంద్రత లేదా డెన్సిటీ అనేది పెరుగుతుంది. ఓకేనా. ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నుండి అణు సిద్ధాంతం పితామహుడిగా ఎవరిని పిలుస్తారు? అణు సిద్ధాంత పితామహుడిగా ఎవరిని పరిగణిస్తారంటే జాన్ డాల్టన్ ని అణు సిద్ధాంత పితామహుడు అంటాం. ఓకేనా. ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, స్టేట్మెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్. ఫస్ట్ స్టేట్మెంట్లో ఏమంటున్నాడంటే ఎలక్ట్రిక్ మోటార్ విద్యుత్ శక్తిని యాంత్రిక శక్తిగా మారుస్తుంది. ఎస్, ఇది మనకి కరెక్టే. ఎలక్ట్రిక్ మోటార్ ఏం చేస్తుంది అని అంటే విద్యుత్ శక్తిని మనకి యాంత్రిక శక్తిగా మారుస్తుంది. యాంత్రిక శక్తిగా మారుస్తుంది. సో నెక్స్ట్ చూడండి స్టేట్మెంట్, ఎలక్ట్రిక్ జనరేటర్ యాంత్రిక శక్తిని విద్యుత్ శక్తిగా మారుస్తుంది. సో ఎలక్ట్రిక్ జనరేటర్ ఏం చేస్తుంది అని అంటే యాంత్రిక శక్తిని విద్యుత్ శక్తిగా మారుస్తుంది. ఓకేనా. ఇక్కడ ఎలక్ట్రిక్ మోటార్ ఏమో విద్యుత్ శక్తిని యాంత్రిక శక్తిగా మారుస్తుంది. నెక్స్ట్ ఎలక్ట్రిక్ జనరేటర్ ఏం చేస్తుందంటే యాంత్రిక శక్తిని విద్యుత్ శక్తిగా మారుస్తుంది. అంటే క్వైట్ ఆపోజిట్. రెండు స్టేట్మెంట్స్ కూడా మనకి కరెక్ట్ అవుతాయి. అంటే ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, సముద్రపు నీరు నీలి రంగులో కనిపించడానికి కారణం ఏమిటి? సముద్రపు నీరు నీలి రంగులో కనిపించడానికి కారణం ఏంటంటే నీలి ఆకాశం యొక్క పరావర్తనం మరియు నీటి అణువుల ద్వారా కాంతి పరిక్షేపణం అనేది రెండు కూడా మనకి సముద్రపు నీరు అనేది నీలి రంగులో కనిపించడానికి కారణాలు అవుతాయి. అంటే ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, సూర్యుని నుండి కాంతి భూమిని చేరడానికి సుమారుగా ఎంత సమయం పడుతుంది? అంటే 8 నిమిషాల 20 సెకండ్లు పడుతుంది. ఓకేనా. 8 నిమిషాల 20 సెకండ్లు అంటే చూడండి 8 నిమిషాలు అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. ఓకేనా. ఆప్షన్ బి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 20 ఓములు మరియు 30 ఓముల నిరోధాలను శ్రేణిలో కలిపితే వాటి మొత్తం నిరోధం ఎంత? ఓకేనా. ఎప్పుడైనా నిరోధాలను ఒక శ్రేణిలో కలిపినప్పుడు మొత్తం నిరోధం, ఓకేనా, టోటల్ రెసిస్టెన్స్ ఈక్వల్ టు R1 ప్లస్ R2 ప్లస్ R3 ప్లస్, ఓకేనా, సో RN అవుతుంది. అంటే ఇక్కడ మనకి ఇచ్చింది R1 ఇచ్చారు, నెక్స్ట్ R2 ఇచ్చారు. ఓకేనా. సో ఇప్పుడు R టోటల్ ఈక్వల్ టు R1 ప్లస్ R2 అవుతుంది. అంటే 20 ప్లస్ 30. ఓకేనా. 20 ఓమ్స్ ప్లస్ 30 ఓమ్స్ అంటే మొత్తం 50 ఓమ్స్ అవుతుంది. ఆప్షన్ బి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఉష్ణోగ్రత పెరిగితే అర్ధవాహకాల నిరోధకత ఏమవుతుంది? ఉష్ణోగ్రత పెరిగితే అర్ధవాహకాల యొక్క నిరోధకత తగ్గుతుంది, వాహకత పెరుగుతుంది. ఓకేనా. ఉష్ణోగ్రత పెరిగితే అర్ధవాహకాల యొక్క నిరోధకత తగ్గుతుంది, వాహకత అనేది పెరుగుతుంది. ఓకేనా. సో ఆప్షన్ బి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇది మ్యాచింగ్ టైప్ ఆఫ్ క్వశ్చన్. ఇక్కడ ఫస్ట్ ఫినామినా ఇచ్చారు, దాని యొక్క రీజన్ ఇచ్చారు. నక్షత్రాలు మినుకు మనుట. ఓకేనా. నక్షత్రాలు మెరవడం అనేది దేనికి సంకేతం అంటే దేని వల్ల జరుగుతుంది అంటే వాతావరణం యొక్క వక్రీభవనం వల్ల జరుగుతుంది. అంటే 4తో మ్యాచ్ అవుతుంది. నెక్స్ట్ ఇంద్రధనుస్సు ఏర్పడడం అనేది మనకి దేని వల్ల జరుగుతుందంటే కాంతి యొక్క విక్షేపణం వల్ల జరుగుతుంది. అంటే 1తో మ్యాచ్ అవుతుంది. కాంతి యొక్క డిస్పర్షన్ వల్ల జరుగుతుంది. నెక్స్ట్ వర్షపు చినుకులు గోళాకారంలో ఉండడం.
దేని వల్ల జరుగుతుంది? తలతన్యత లేదా సర్ఫేస్ టెన్షన్ వల్ల జరుగుతుంది, అంటే 2తో మ్యాచ్ అవుతుంది. నెక్స్ట్ ఆకాశం నీలి రంగులో ఉండడం, ఓకేనా, బ్లూ కలర్ ఆఫ్ ద స్కై దేని వల్ల జరుగుతుంది అని అంటే కాంతి పరిక్షేపణ వల్ల జరుగుతుంది, అంటే 3తో మ్యాచ్ అవుతుంది. 4 1 2 3 4 1 2 3 అంటే ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఒక వస్తువు 5 సెకండ్లలో 25 మీటర్ల దూరాన్ని ప్రయాణించి తిరిగి 5 సెకండ్లలో ప్రారంభ స్థానానికి వస్తే దాని సగటు వేగం ఎంత? ఓకేనా, ఒక వస్తువు 5 సెకండ్లలో 25 మీటర్ల దూరాన్ని ప్రయాణించింది. ఓకేనా, ఒక వస్తువు 5 సెకండ్లలో 25 మీటర్ల దూరాన్ని ప్రయాణించింది. సో నెక్స్ట్ అదే 5 సెకండ్లలో మళ్ళీ ప్రారంభ స్థానాన్ని చేరింది. ఓకేనా, సో ఎప్పుడైతే ఒక వస్తువు ప్రారంభ స్థానంలో ఉంటుందో దాని యొక్క సగటు వేగం అనేది 0 అవుతుంది. ఓకేనా, సో ఒక వస్తువు ప్రయాణించిన తర్వాత మళ్ళీ ప్రారంభ స్థానానికి వచ్చినట్లయితే దాని యొక్క సగటు వేగం అనేది 0 అవుతుంది. ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. స్టేట్మెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్. చంద్రునిపై వాతావరణం లేదు. ఎస్, చంద్రునిపైన వాతావరణం అనేది ఉండదు. ఎందుకు ఉండదు అంటే చంద్రునిపై గురుత్వాకర్షణ శక్తి చాలా తక్కువ కాబట్టి అది వాయువు అణువులను పట్టి ఉంచలేదు. సో ఇక్కడ ఎర్త్ తీసుకున్నాం అనుకోండి, భూమి కనుక తీసుకుంటే భూమిపైన గురుత్వాకర్షణ శక్తి ఎక్కువ. గురుత్వాకర్షణ శక్తి అంటే జీ అనేది ఎక్కువ ఉంటుంది. సో అప్పుడు ఏమవుతుందంటే వాతావరణంలో ఉన్నటువంటి వాయువులను పట్టి ఉంచడం వల్ల భూమిపైన వాతావరణం అనేది ఉంటుంది. కానీ చంద్రుని దగ్గర గురుత్వాకర్షణ శక్తి అనేది తక్కువగా ఉంటుంది. అలా ఉండడం వల్ల వాయువులని పట్టి ఉంచలేదు కాబట్టి చంద్రుని పైన వాతావరణం అనేది ఉండదు. ఓకేనా, సో 2 స్టేట్మెంట్స్ కూడా మనకి కరెక్ట్ అవుతాయి. ఆప్షన్ సి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ మ్యాచింగ్ టైప్ ఆఫ్ క్వశ్చన్. ఫస్ట్ బలం ఇచ్చారు, దాని యొక్క వివరణ ఇచ్చారు. ఫస్ట్ గురుత్వాకర్షణ బలం, దానికి ఎగ్జాంపుల్ ఏంటి? గ్రహాల మధ్య ఉండేటటువంటి ఆకర్షణ బలం. నెక్స్ట్ విద్యుదయస్కాంత బలం, ఆవేశాల మధ్య పనిచేసేటువంటి బలం. నెక్స్ట్ ఫస్ట్ గురుత్వాకర్షణ బలం 3తో మ్యాచ్ అవుతుంది. ఓకేనా, గ్రహాల మధ్య ఉండే ఆకర్షణ బలం. నెక్స్ట్ విద్యుదయస్కాంత బలం, ఇక్కడ ఆవేశాల మధ్య పనిచేసే బలం. ఓకేనా, 4తో మ్యాచ్ అవుతుంది. నెక్స్ట్ ప్రబల కేంద్రక బలం అంటే పరమాణు కేంద్రకంలోని కణాలను బంధించి ఉంచేటటువంటి బలం. ఓకేనా, 1తో మ్యాచ్ అవుతుంది. నెక్స్ట్ ఘర్షణ బలం అంటే కదలికను వ్యతిరేకించే బలం, అంటే 2తో మ్యాచ్ అవుతుంది. ఓకేనా, 3 4 1 2 3 4 1 2 అంటే మనకి సి అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. గతిశక్తి దేనిపై ఆధారపడి ఉంటుంది? గతిశక్తి అనేది దేనిపై ఆధారపడి ఉంటుందంటే ద్రవ్యరాశి మరియు వేగం పైన ఆధారపడి ఉంటుంది. మనకి ప్రిన్సిపల్ తెలుసు, Ke = mv². mv² అంటే m అంటే ద్రవ్యరాశి, v అంటే వేగం, అంటే రెండింటిపైన ఆధారపడుతుంది. ద్రవ్యరాశి పైన మరియు వేగం పైన ఆధారపడుతుంది. ఆప్షన్ ఏ అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విద్యుదయస్కాంతం యొక్క కోర్గా ఏ పదార్థాన్ని పరిగణిస్తారు? అంటే మెత్తని ఇనుమును మనం విద్యుదయస్కాంతం యొక్క కోర్గా పరిగణిస్తాము. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. అపకేంద్ర బలం ఒక మిథ్యా బలం. అపకేంద్ర బలం అనేది మిథ్యా బలం. నెక్స్ట్ అభికేంద్ర బలం అనేది నిజమైనటువంటి బలం. ఓకేనా, అభికేంద్ర బలం అనేది నిజమైనటువంటి బలం, అపకేంద్ర బలం అనేది మిథ్యా బలం. ఓకేనా, సో ఆప్షన్ బి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. కింది వాటిలో ఏది అత్యల్ప తరంగ దైర్ఘ్యం కలిగి ఉంటుంది? అంటే మనకి గామా కిరణాలు. గామా కిరణాలు అనేవి అత్యల్ప తరంగ దైర్ఘ్యం కలిగి ఉంటాయి, అత్యధిక ఎనర్జీని కలిగి ఉంటాయి. సో ఆప్షన్ డి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. స్టేట్మెంట్ ఆఫ్ క్వశ్చన్. వాతావరణ పీడనం ఎత్తుకు వెళ్లే కొద్దీ తగ్గుతుంది. పర్వతాలపై వంట చేయడం కష్టంగా ఉంటుంది. ఎస్, వాతావరణ పీడనం అనేది ఎత్తుకు వెళ్లే కొద్దీ తగ్గుతుంది. ఎందుకంటే పైకి వెళ్తున్న కొద్దీ గాలి యొక్క సాంద్రత అనేది తగ్గడం వల్ల వాతావరణ పీడనం అనేది తగ్గుతుంది. నెక్స్ట్ స్టేట్మెంట్ 2 చూడండి. పర్వతాలపై వంట చేయడం కష్టంగా ఉంటుంది. ఎందుకంటే పర్వతాలపైన అత్యల్ప పీడనం ఉండడం వల్ల నీటి యొక్క ద్రవీభవన స్థానం అనేది తగ్గుతుంది, అంటే బాయిలింగ్ పాయింట్ అనేది తగ్గుతుంది. మామూలుగా నీటి యొక్క బాయిలింగ్ పాయింట్ ఎంత? 100 డిగ్రీ సెంటిగ్రేడ్. ఓకేనా, 100 డిగ్రీ సెంటిగ్రేడ్. సో పర్వతాలపైన పీడనం అనేది తక్కువగా ఉండడం వల్ల దాని యొక్క మరిగే స్థానం అనేది తగ్గడం వల్ల ఏమవుతుందంటే తక్కువ ఉష్ణోగ్రత వద్ద మనము ఆహార పదార్థాలను ఉడికించలేము కాబట్టి పర్వతాలపైన వంట చేయడం అనేది కష్టం అవుతుంది. సో 2 స్టేట్మెంట్స్ కూడా మనకి కరెక్ట్. ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. పీడనం యొక్క ఎస్ఐ ప్రమాణం ఏమిటి? అంటే మనకి పాస్కల్ అనేది పీడనం యొక్క ఎస్ఐ ప్రమాణం అవుతుంది. ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఒక సెకండ్కు చేసే కంపనాల సంఖ్యను ఏమంటారు? ఒక సెకండ్కి చేసే కంపనాల సంఖ్యను మనం ఏమంటామంటే పౌనఃపున్యం లేదా ఫ్రీక్వెన్సీ అంటాం. అంటే ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఒక వస్తువు యొక్క ద్రవ్యరాశి 5 kg మరియు దాని యొక్క త్వరణం
2 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ అయితే దానిపై పనిచేసే బలం ఎంత? సో ఇక్కడ పనిచేసే బలం F ఇచ్చారు, ఓకేనా. సో పనిచేసే బలం Fని కనుగొనమంటున్నారు. అంటే ఇక్కడ ద్రవ్యరాశి ఇచ్చారు, M ఇచ్చారు, నెక్స్ట్ త్వరణం ఇచ్చారు, అంటే G ఇచ్చారు. F ఈజ్ ఈక్వల్ టు mg అవుతుంది. F ఈజ్ ఈక్వల్ టు mg అవుతుంది. అప్పుడు 5 ఇంటూ 2 అవుతుంది, అంటే 10 అవుతుంది, ఓకేనా. 10 అవుతుంది, అంటే మనకి 10 న్యూటన్స్ అవుతుంది. ఆప్షన్ సి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, సోలార్ సెల్స్ లో ఉపయోగించే ప్రధాన మూలకం ఏది? సోలార్ సెల్స్ లో ఉపయోగించే ప్రధాన మూలకం మనకి సిలికాన్ అవుతుంది, ఓకేనా. ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, లేజర్ యొక్క పూర్తి రూపం ఏమిటి? అంటే ఆప్షన్ ఏ లైట్ యాంప్లిఫికేషన్ బై స్టిమ్యులేటెడ్ ఎమిషన్ ఆఫ్ రేడియేషన్. ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. లేజర్ యొక్క పూర్తి రూపం ఏంటంటే లైట్ యాంప్లిఫికేషన్ బై స్టిమ్యులేటెడ్ ఎమిషన్ ఆఫ్ రేడియేషన్, ఓకేనా. ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ మ్యాచింగ్ టైప్ ఆఫ్ క్వశ్చన్. ఫస్ట్ సిద్ధాంతం ఇచ్చారు, శాస్త్రవేత్త పేరు ఇచ్చారు. గ్రహ గమన నియమాలు ఎవరు కనుగొన్నారు? కెప్లర్, 3తో మ్యాచ్ అవుతుంది. సాపేక్ష సిద్ధాంతాన్ని ఎవరు కనుగొన్నారంటే ఆల్బర్ట్ ఐన్స్టీన్, అంటే 4తో మ్యాచ్ అవుతుంది. నెక్స్ట్ సార్వత్రిక గురుత్వాకర్షణ నియమం ఎవరు కనుగొన్నారంటే ఐజాక్ న్యూటన్, 1తో మ్యాచ్ అవుతుంది. నెక్స్ట్ విద్యుదయస్కత ప్రేరణ ఎవరు కనుగొన్నారంటే మనకి ఫారడే, 2తో మ్యాచ్ అవుతుంది. 3, 4, 1, 2 అంటే మనకి సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఒక వస్తువు స్వేచ్ఛగా కిందకి పడుతున్నప్పుడు దాని మొత్తం శక్తి అనేది స్థిరంగా ఉంటుంది. ఆప్షన్ సి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, స్థితిస్థాపకతకు సంబంధించిన నియమం ఏది? స్థితిస్థాపకతకు సంబంధించినటువంటి నియమం మనకి హుక్ నియమం అవుతుంది. హుక్స్ లా అంటాం, ఓకేనా. హుక్స్ లా అనేది స్థితిస్థాపకత లేదా ఎలాస్టిసిటీకి సంబంధించినటువంటిది. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, స్టేట్మెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్. చంద్రునిపై వాతావరణం లేదు. ఎస్, చంద్రునిపైన వాతావరణం అనేది ఉండదు. ఎందుకంటే చంద్రునిపై గురుత్వాకర్షణ అనేది చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి అది వాయువులను పట్టి ఉంచలేదు. సో దానివల్ల వాతావరణం అనేది ఉండదు. నెక్స్ట్ స్టేట్మెంట్ 2 చూడండి, చంద్రుని పైన ధ్వని తరంగాలు ప్రయాణించలేవు. ఎస్, ఈ స్టేట్మెంట్ కూడా కరెక్టే. చంద్రుని పైన ధ్వని తరంగాలు ఎందుకు ప్రయాణించలేమంటే అక్కడ వాతావరణం అనేది ఉండదు కాబట్టి, అంటే ధ్వని అనేది ప్రయాణించడానికి ఒక యానకం అనేది కావాలి, అంటే వాతావరణం అనేది ఉండాలి. సో దానివల్ల అక్కడ ధ్వని తరంగాలు అనేవి ప్రయాణించలేవు. అంటే స్టేట్మెంట్ 2 కూడా కరెక్టే. 2 స్టేట్మెంట్స్ మనకి కరెక్ట్ అవుతాయి. ఆప్షన్ సి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇవి మనకి ఫిజిక్స్కి సంబంధించినటువంటి పార్ట్ 1 వీడియోలోని 100 MCQs. మరొక వీడియోలో మరొక 100 MCQsతో మళ్ళీ కలుసుకుందాం. నేను ఈ వీడియోకి 500 లైక్స్ టార్గెట్ ఇస్తున్నాను. ఈ టార్గెట్ అనేది కంప్లీట్ అవ్వగానే నెక్స్ట్ వీడియో అనేది వెంటనే అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ.